Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. ఈ రోజు మనం IBPS RRB PO 2019 పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో రీజనింగ్ సెక్షన్ డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో మనందరికీ తెలిసింది ఏంటంటే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మొత్తం 40 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈ 40 క్వశ్చన్స్లో మనం మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ని స్కోర్ చేయొచ్చు, అలానే మనకి ఇచ్చిన టైం లిమిట్లో, ఎందుకంటే మనందరికీ తెలిసిందే చాలా తక్కువ టైం ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో తక్కువ టైంలో మ్యాక్సిమం మార్క్స్ ని ఎలా స్కోర్ చేయాలి, అలానే మన వే ఆఫ్ సాల్వింగ్ ఎలా ఉండాలి, మన అప్రోచెస్ ఎలా ఉండాలి అని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పేపర్ ని సాల్వ్ చేస్తాను. అప్పుడు మీకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను సాల్వ్ చేయబోయే క్వశ్చన్ పేపర్ ఏంటంటే 2019 RRB PO ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్ అనమాట. నిజం చెప్పాలంటే మనం 40 మార్క్స్ లో 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ ని తెచ్చుకోవచ్చు కూడా చాలా తక్కువ టైంలో. మళ్ళీ 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ మీరు ఒకవేళ 30 మినిట్స్ తర్వాత తెచ్చుకుంటే కనుక దానివల్ల యూజ్ ఏమీ ఉండదు, ఎందుకంటే మనకి మొత్తం ఎగ్జామినేషన్లోనే ఆల్మోస్ట్ మనకి 45 మినిట్స్ ఉంటాయి అనమాట. సో అందుకని మీరు ఏంటంటే ఈ 40 మార్క్స్ని కూడా 20 మినిట్స్లో తెచ్చుకోగలగాలి. అలా చేస్తే మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి తక్కువ టైంలో. అప్పుడు మాత్రమే మనకి సెలెక్షన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అప్రోచెస్ అలానే వే ఆఫ్ సాల్వింగ్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కోసం స్పెషల్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇది ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ IBPS RRB, IBPS ఎగ్జామినేషన్స్ కోసం, అలానే SBA ఎగ్జామినేషన్స్ కోసం, అలానే RB ఎగ్జామినేషన్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో చందన్ లాజిక్స్ యాప్ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసి కూడా చూడొచ్చు అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, మనం రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ కూడా బ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. SSC ఎగ్జామినేషన్స్, SI ఎగ్జామినేషన్, రైల్వే ఎగ్జామినేషన్, అలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ కూడా మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదనుకుంటే కనుక యాప్ డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసి కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ మనకి కోడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. యాక్చువల్లీ మనందరికీ తెలుసు వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది అని ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. మన క్వశ్చన్స్ జనరల్గా కోడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి వస్తాయి, సిలోజిమ్స్ నుంచి వస్తాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వస్తాయి, బ్లడ్ రిలేషన్స్ నుంచి వస్తాయి, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి వస్తాయి, పజిల్స్ నుంచి వస్తాయి. రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడి నుంచే ఫ్రేమ్ అవుతుంటాయి అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోదంతా అప్రోచెస్ అంటే వే ఆఫ్ సాల్వింగ్ ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. దీనికి సంబంధించి రూల్స్ అలానే షార్ట్ కట్స్ ఇవన్నీ ఏమిటి అనేది కాన్సెప్ట్ వైజ్ గా క్లియర్ గా ఆల్రెడీ మన క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు నేనేమి క్లియర్ గా డిస్కస్ చేయను. నేను ఇప్పుడు డిస్కస్ చేసేదంతా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మనము ఎగ్జామినేషన్ రాస్తే తక్కువ టైంలో ఎలా పెట్టాలి అనేది మొత్తం ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ మొత్తం మనకి 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, ఐదర్ 1 or 2 ఫాలోస్, నైదర్ 1 or 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్. ఇవి ఆప్షన్స్ అన్నమాట జనరల్ గా మనకి కోడ్ ఇన్ఈక్వాలిటీస్ లో. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు చూడండి. A less than N, N less than D, D greater than A. ఇక్కడికి ఒక స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ E greater than D, D less than W. మనల్ని ఏమడుతున్నారు చూడండి, మనల్ని ఏమడిగారు ఫస్ట్ W కి A కి రిలేషన్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ని జస్ట్ కోడ్ ఇన్ఈక్వాలిటీస్ లో వచ్చే క్వశ్చన్స్ 2 minutes లో సాల్వ్ చేయొచ్చు అనమాట. 2 minutes కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు కూడా. అండ్ ఇంకా బాగా మీరు నేర్చుకుంటే కనుక 1.5 minutes లో కూడా చేయొచ్చు. ఓకేనా? చూడండి, మనకి ఎవరెవరి మధ్య రిలేషన్ కావాలి, W కి A కి మధ్య రిలేషన్ కావాలి. చూడండి, W ఎక్కడ ఉంది, W ఇక్కడ ఉంది, A ఎక్కడ ఉంది, A ఇక్కడ ఉంది. ఇప్పుడు W ని A ని కలపడానికి ఒక కామన్ పర్సన్ కావాలి. కామన్ పర్సన్ చూడండి, మనకి జనరల్ గా స్టేట్మెంట్ ఇక్కడతో బ్రేక్ అయిపోయింది. స్టేట్మెంట్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది కాబట్టి W ని A ని కలపడానికి కామన్ గా ఉన్నారు. W ని A ని కలపడానికి కామన్ గా మనకి D ఉన్నాడు, D. అవునా? అందుకనే D ని యూస్ చేస్తూ ఇప్పుడు W ని A ని కలపాలి. అలా అని చెప్పి మళ్ళీ మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా చూడండి, A కి D కి రిలేషన్ ఏంటి, A కి D కి రిలేషన్ A less than D, ఎందుకంటే కామన్ సింబల్ లెస్ దాన్ కాబట్టి లెస్ దాన్, A less than D. అలానే D కి W కి రిలేషన్ ఏంటి, D less than W. చూడండి, A less than D, D less than W. అప్పుడు కామన్ గా సింబల్ ఏముంది, లెస్ దాన్ ఉంది. అప్పుడు ఆన్సర్ చెప్పాలి A less than W అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏముంది, A less than W కాకుండా మన ఆప్షన్ లో దీన్ని రివర్స్ లో ఇచ్చారు అని W greater than A ఇచ్చారు. A less than W అన్నా W greater than A అన్నా రెండు సేమ్. అందుకనే ఆన్సర్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, A
ఈక్వల్ డబ్ల్యూ, ఆల్రెడీ మనకి ఇప్పుడే తెలిసింది కదా, ఏ లెస్ దాన్ డబ్ల్యూ అని అలాంటప్పుడు ఏ ఈక్వల్ టు డబ్ల్యూ అవ్వదు. ఇంకా అప్పుడు సింపుల్గా మన ఆన్సర్ పెట్టాలంటే ఓన్లీ వన్ ఫాలోస్ అని చెప్పేస్తాం అనమాట. చాలా చాలా సింపుల్. అండ్ ఇంకోటి చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకనే టైం తీసుకున్నాను. అదే ఎగ్జామినేషన్ రాస్తే డైరెక్ట్గా ఏకి డీకి రిలేషన్ ఏంటి, డీకి డబ్ల్యూ రిలేషన్ ఏంటి, కామన్ సింబల్ ఏం కనిపించింది ఆన్సర్ పెట్టేస్తాను. అంతేగాని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉంది, మనం ఎవరిని కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, ఏకి ఓకి రిలేషన్ కావాలి. ఇదిగోండి, ఏ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, అవునా? ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కాబట్టి రిలేషన్ ఉండదు, అందుకని వెంటనే రాంగ్ ఆన్సర్ అని పెట్టేస్తాం. ఎస్కి పీకి చూడండి, ఇదిగోండి ఎస్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది, అవునా? ఇప్పుడు కామన్గా ఏం సింబల్ కనిపిస్తుంది, కామన్గా మనకి లెస్ దాన్ కనిపించింది, అంటే పి లెస్ దాన్ ఎస్ అన్న ఎస్ గ్రేటర్ దాన్ పి అన్న రెండు సేమ్. అప్పుడు వెంటనే ఆన్సర్ ఏం పెడతాం అంటే ఓన్లీ 2 ఫాలోస్ అని పెట్టేస్తాం. ఓకేనా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. నిజం చెప్పాలంటే వన్స్ మీకు కోడ్ ఇన్ఈక్వాలిటీస్ లో రూల్స్ కనుక తెలిస్తే కనుక జస్ట్ మనకి 4 రూల్స్ ఉంటాయి అనమాట. ఈ 4 రూల్స్ కూడా చాలా సింపుల్ రూల్స్ అనమాట. వన్స్ మీకు ఈ 4 రూల్స్ తెలిసిపోతే కనుక కోడ్ ఇన్ఈక్వాలిటీస్ లో ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా సరే జస్ట్ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ వస్తాయి అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా చూడండి, ఇది కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మనకి బికి ఈకి రిలేషన్ కావాలి. ఇదిగోండి బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, కామన్ గా ఏం సింబల్ కనిపిస్తుంది, గ్రేటర్ దాన్ కనిపిస్తుంది, అంటే బి గ్రేటర్ దాన్ ఈ. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, బి గ్రేటర్ దాన్ ఈ ఇవ్వలేదు, బి లెస్ దాన్ ఈ అని ఇచ్చారు, అంటే వెంటనే మనం ఫస్ట్ ది రాంగ్ ఆన్సర్ అని చెప్పేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎల్ కి ఎం కి రిలేషన్ కావాలి. ఇదిగోండి ఎల్, ఇదిగోండి ఎం, అవునా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి చూడండి. ఆపోజిట్ సింబల్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆపోజిట్ సింబల్స్. మరి ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కాబట్టి రిలేషన్ లేదు కాబట్టి వెంటనే రాంగ్ ఆన్సర్ అని చెప్పేస్తాం. అంటే ఫస్ట్ ది రాంగ్ అయిపోయింది, సెకండ్ ది రాంగ్ అయిపోయింది. అప్పుడు నేనేం పెట్టాలి, నైదర్ 1 నార్ 2, ఎందుకంటే రెండు ఆన్సర్లు కాదనమాట, నైదర్ 1 నార్ 2 అని పెట్టాలన్నమాట. ఓకేనా? మళ్ళీ మీరు ఐదర్ అని పెట్టకూడదు. ఐదర్ అంటే ఎప్పుడు పెడతారు, ఐదర్ అని ఎప్పుడు పెట్టాలంటే ఒకవేళ 1 ఆర్ 2 అవుద్ది అనుకుంటే ఐదర్, కానీ ఇది ఐదర్ కాదనమాట, ఇది నైదర్, అంటే ఏది కాదు అని అనమాట. సో అందుకని ఆన్సర్ ఏంటంటే నైదర్ 1 నార్ 2 అని పెట్టేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈసారి మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడతో స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, ఇది మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ అనమాట. అంటే ఇదొక స్టేట్మెంట్. ఓకేనా? చూడండి, ఎవరెవరికి రిలేషన్ కావాలి, మనకి ఈకి ఎన్కి రిలేషన్ కావాలి, అవునా? ఈ ఎక్కడ ఉన్నాడు చూడండి, ఈ ఇక్కడ ఉన్నాడు, అవునా? ఎన్ ఎక్కడ ఉన్నాడు చూడండి, ఎన్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలపడానికి కామన్ గా ఎవరున్నారు, ఇద్దరిని కలపడానికి కామన్ గా డి ఉన్నాడు, డి, అవునా? అందుకని చూడండి ఎన్ లెస్ దాన్ డి, అవునా? ఇక్కడ చూడండి ఈ గ్రేటర్ దాన్ డి. ఇప్పుడు ఇది ఎన్ లెస్ దాన్ డి కాస్త డి గ్రేటర్ దాన్ ఎన్ అని రాయొచ్చా? డి గ్రేటర్ దాన్ ఎన్ అని రాస్తే అప్పుడు నేను డి తర్వాత డి గ్రేటర్ దాన్ ఎన్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎన్ లెస్ దాన్ డిని నేను డి గ్రేటర్ దాన్ ఎన్ రాశాను. అప్పుడు చూడండి, నేను ఈని ఎన్ని కామన్ చేస్తే, ఈని ఎన్ని కంపేర్ చేస్తే నా కామన్ సింబల్ గ్రేటర్ దాన్ ఉంది, అప్పుడు ఈ గ్రేటర్ దాన్ ఎన్ అవ్వాలి. చూడండి ఆప్షన్లో ఈ గ్రేటర్ దాన్ ఎన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. అసలు నిజం చెప్పాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎగ్జామినేషన్ రాస్తే ఇది కూడా పడదు. ఎగ్జామినేషన్ రాస్తే జస్ట్ 10 సెకండ్ ఆన్సర్ అనమాట. 10 సెకండ్, ఎవరికి రూల్స్ తెలిసిన వాళ్ళకి 10 సెకండ్స్ అంతే. నెక్స్ట్ చూడండి, ఆర్కి డబ్ల్యూకి రిలేషన్ కావాలి. చూడండి ఆర్ ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు, డబ్ల్యూ ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు. ఇద్దరిని ఎవరు కలుపుతున్నారు, ఇద్దరిని కలపడానికి డి ఉన్నాడు, అవునా? ఇప్పుడు చూడండి డి గ్రేటర్ దాన్ ఆర్ కాస్త నేను ఇప్పుడు ఆర్ లెస్ దాన్ డి అని రాయచ్చా, ఎందుకంటే ఇక్కడ డి గ్రేటర్ దాన్ ఆర్ ఉంది, డి గ్రేటర్ దాన్ ఆర్ కాస్త ఇప్పుడు నేను ఆర్ లెస్ దాన్ డి అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఆర్ లెస్ దాన్ డి, డి లెస్ దాన్ డబ్ల్యూ, అప్పుడు కామన్ ఏం సింబల్ ఉంది, లెస్ దాన్ ఉంది, అంటే ఆర్ లెస్ దాన్ డబ్ల్యూ. చూడండి ఆర్ లెస్ దాన్ డబ్ల్యూ, రైట్ ఆన్సర్ పెట్టేస్తాం. అంటే ఫస్ట్ ది రైటే, సెకండ్ ది రైటే, మరి రెండు రైట్ కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి, బోత్ 1 and 2 ఫాలోస్ అని చెప్పేస్తాను అనమాట. అలా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు టోటల్. ఈ 4 క్వశ్చన్స్ కరెక్ట్గా మాట్లాడుకుంటే 1 మినిట్ కన్నా ఎక్కువ టైం పట్టదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి టైం ఎక్కువ తీసుకుంది, కానీ నిజం చెప్పాలంటే మీకు రూల్స్ ప్రాపర్గా తెలిస్తే కనుక ఈ 4 క్వశ్చన్స్ని 1 మినిట్లో మార్క్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఏంటి, కళ్ళతో చూసి పెట్టే ఆన్సర్లు, చేయాల్సిన అవసరం లేదు. కళ్ళతో చూసామా ఆన్సర్ పెట్టామా అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి సిలోజమ్స్ నుంచి కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే సిలోజమ్స్ అనే టాపిక్ కూడా చాలా చాలా సింపుల్ టాపిక్.
టాపిక్ అనమాట. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సిలోజమ్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్లో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ని మాత్రమే రైట్ పెడుతూ ఉంటారు. అంటే 4 క్వశ్చన్లు ఇస్తే 2 ఏమో రైట్స్ పెడుతుంటారు, 2 ఏమో రాంగ్స్ పెడుతుంటారు. ఇంకొంతమంది ఏమో 3 రైట్స్ పెడతారు, 1 రాంగ్ పెడుతుంటారు. కానీ నిజం చెప్పాలంటే సిలోజమ్స్ అనేది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ టాపిక్ అనమాట. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ అనే దాన్ని క్లియర్గా నేర్చుకుంటారు, ఓకేనా. సో అందుకనే కాన్సెప్ట్ తెలిస్తే కనుక సిలోజమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టవచ్చు. 5 క్వశ్చన్స్ని 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. 5 క్వశ్చన్స్ 2 మినిట్స్ అంతే. ఇక్కడ మనకి మొత్తం 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 4 క్వశ్చన్స్ 1.5 మినిట్ నుంచి 2 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకూడదు, ఓకేనా. చూడండి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నా చూడండి. నో డాల్ఫిన్ ఈజ్ లాచ్. సో దిస్ ఈస్ లైక్ డాల్ఫిన్ అండ్ దిస్ ఈస్ లైక్ లాచ్, ఓకేనా. నో డాల్ఫిన్ ఈజ్ లాచ్. నో అని చెప్పారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అన్నది అనమాట. నో డాల్ఫిన్ ఈజ్ లాచ్. నెక్స్ట్ చూడండి, ఆల్ ట్రాన్స్ ఆర్ డాల్ఫిన్. సో ఆల్ ట్రాన్స్ ఆర్ డాల్ఫిన్ కాబట్టి ట్రాన్స్ అనేది లోపలికి వెళ్తుంది, ఎందుకంటే ఆల్ ట్రాన్స్ ఆర్ డాల్ఫిన్. నెక్స్ట్ చూడండి, నో షిప్ ఈజ్ లాచ్. నో షిప్ ఈజ్ లాచ్ కాబట్టి ఇది లాచ్, అప్పుడు ఇది ఏమవ్వాలి, ఇది షిప్ అవ్వాలి. నో షిప్ ఈజ్ లాచ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, ఓకేనా. ఇప్పుడు మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేసాము. కన్క్లూజన్ చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ అట్లీస్ట్ సమ్. అట్లీస్ట్ సమ్ అన్న రెండు సేమే. మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అట్లీస్ట్, మినిమం అన్నీ సేమ్ అనమాట. అట్లీస్ట్ సమ్ అన్న రెండు ఒకటే. మళ్ళీ ఇప్పుడు దీన్ని మీరు అట్లీస్ట్ సమ్ అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు సమ్ డాల్ఫిన్ ఆర్ షిప్ అని చూడండి. సమ్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్, అంటే ఇంటర్సెక్షన్ ఉందా లేదా అని చూడాలి. చూడండి, సమ్ డాల్ఫిన్ ఆర్ షిప్ కాబట్టి షిప్ ఇక్కడ ఉంది, డాల్ఫిన్ ఇక్కడ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉందా? ఇంటర్సెక్షన్ అంటే టచ్ అయ్యి ఉన్నాయా? టచ్ అయ్యి లేవు. టచ్ అయ్యి లేవు కాబట్టి సింపుల్ గా దీన్ని రాంగ్ ఆన్సర్ అని చెప్పేస్తాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నో డాల్ఫిన్ ఈ షిప్. చూడండి, ఇదిగోండి డాల్ఫిన్, ఇదిగోండి షిప్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నో ఉందా? ఇది నో కాదు, ఎందుకంటే డాల్ఫిన్ కి షిప్ కి మధ్యలో డెఫినెట్ గా నో ఉండడం అంటే ఇది డెఫినెట్. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని నేను చెప్పొచ్చు నో ఎల్ ఈజ్ ఎస్ అని, అంతేగాని ఇప్పుడు నేను దీన్ని నో డాల్ఫిన్ ఈ షిప్ అని చెప్పకూడదు, ఎందుకంటే షిప్ వెళ్ళి డాల్ఫిన్ ని కలవడానికి ఛాన్స్ ఉంది. అందుకని మనం ఆల్రెడీ మన క్లాసెస్ లో చెప్తాం కూడా, నో రైట్ ఆన్సర్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో లైన్ ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు చూడండి, షిప్ కి డాల్ఫిన్ కి మధ్యలో లైన్ ఉందా? లైన్ లేదు. లైన్ లేదు అంటే వాళ్ళిద్దరూ కలవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం, అవునా. అంటే దాని మీనింగ్ ఏంటంటే నో అనేది పాసిబిలిటీ, డెఫినెట్ కాదు. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది డెఫినెట్ గా అవుతుందా అన్నాడు, అవ్వదు కాబట్టి రాంగ్ ఆన్సర్. చూడండి, అంటే ఫస్ట్ ది రాంగ్ ఆన్సరే, సెకండ్ రాంగ్ ఆన్సరే. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి కాంప్లిమెంటరీ పేర్ లాగా ఉన్నాయి. ఆల్రెడీ కాంప్లిమెంటరీ పేర్స్ అంటే తెలుసు కదా. కాంప్లిమెంటరీ పేర్ అంటే బోత్ ఆర్ పాసిబుల్ బట్ బోత్ ఆర్ నాట్ పాసిబుల్ అట్ ఏ టైం. వాటిని మనం కాంప్లిమెంటరీ పేర్స్ అని చెప్తాం. అలా మనకి సమ్ నో కాంప్లిమెంటరీ పేర్, సమ్ నో కాంప్లిమెంటరీ పేర్. డిస్కషన్ కూడా సేమ్ ఉంది. చూడండి, ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి, ఇక్కడ డాల్ఫిన్ ఉంది, ఇక్కడ షిప్స్ ఉన్నాయి, ఇక్కడ షిప్ ఉంది. అంటే సమ్ నో కాంప్లిమెంటరీ పేర్, డిస్కషన్ కూడా సేమ్ ఉంది. అప్పుడు వెంటనే పెట్టాలంటే ఆప్షన్ ఐదర్ అని పెట్టాలి. ఐదర్ కాబట్టి చూడండి, ఐదర్ 1 or 2 ఫాలోస్ అని చెప్తాం, ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సిలోజమ్స్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ వస్తాయి, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఐదర్ 1 or 2 ఫాలోస్. ఇప్పుడు ఒకసారి ఏంటి అబ్జర్వ్ చేయండి, యాక్చువల్లీ సేమ్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని మనకి 7th క్వశ్చన్ కూడా ఇచ్చారు. సేమ్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని చూడండి, నో డాల్ఫిన్ ఈజ్ లాచ్, ఆల్ ట్రాన్స్ ఆర్ డాల్ఫిన్, నో షిప్ ఈజ్ లాచ్. అంటే సేమ్ స్టేట్మెంట్స్ అనమాట. మళ్ళీ డయాగ్రామ్ ని మీరు రెండోసారి వేయాల్సిన అవసరం లేదు. ఇదే డయాగ్రామ్ ని ప్రాపర్ యూస్ చేసుకుంటే చాలు. అందుకని ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ లో అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ చూడండి, దీనికి డయాగ్రామ్ వేస్తే టైం వేస్ట్ అయిపోద్ది. అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినర్ చూడండి, ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఇచ్చాడు. అందుకని మళ్ళీ మీరు కొత్త డయాగ్రామ్ వేయకోకుండా ఉన్న డయాగ్రామ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే చాలు. అందుకని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఎగ్జామినేషన్ లో ఉండాలి, ఓకేనా. చూడండి, కన్క్లూజన్ ఏంటి చూడండి, సమ్ షిప్ బీయింగ్ ట్రాన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నమాట. అంటే షిప్ వెళ్ళి ట్రాన్స్ ని కలవడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్. చూడండి, ఇది షిప్, ఇది ట్రాన్స్. షిప్ వెళ్ళి ట్రాన్స్ ని కలవడానికి ఛాన్స్ ఉందా? ఎస్, ఛాన్స్ ఉంది. షిప్ వెళ్ళి లాచ్ ని కలవడానికి ఛాన్స్ లేదు, కానీ షిప్ వెళ్ళి ట్రాన్స్ ని కలవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో నో లేదు, అంటే పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ ది రైట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి, నో లాచ్ ఈస్ ట్రాన్స్. నో అంటే వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా లైన్ ఉండాలి అని చెప్పాను, అవునా. చూడండి, నో లాచ్ ఈస్ ట్రాన్స్, మరి లైన్ ఉంది కదా. ఇప్పుడు ఈ ట్రాన్స్ అనేది డి లోపల ఉంది, మరి డి లోపల ఉంది కాబట్టి ఈ ట్రాన్స్ అనేది లాచ్ ని కలవడానికి ఛాన్స్ లేవు. ఎందుకంటే మన క్వశ్చన్ లో చాలా క్లియర్ గా నో డాల్ఫిన్ ఈజ్ లాచ్ అని చెప్పారు. మరి నో డాల్ఫిన్ ఈజ్ లాచ్ అంటే డాల్ఫిన్ వెళ్ళి లాచ్ ని మీట్ అయ్యే ఛాన్స్ లేదు. మరి డాల్ఫిన్ వెళ్ళి లాచ్ ని మీట్ అయ్యే ఛాన్స్ లేనప్పుడు ఈ ట్రాన్స్ కూడా లాచ్ ని మీట్ అయ్యే ఛాన్స్ లేదని అర్థం. మరి లేదు కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. అంటే బోత్ 1 and 2, 1 రైటే, 2
కూడా రైటే. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి మనం? బోత్ 1 and 2 ఫాలోస్ అని చెప్పాలన్నమాట. చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అంతా చెప్తున్నాను, కానీ నిజానికి అంతా చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 8 మళ్ళీ రెండింటికి చూడండి. రెండింటికి సేమ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 8 మీరు ఒక్కసారి డయాగ్రామ్ వేస్తే చాలు, ఈ రెండింటికి మీకు మార్కులు వచ్చేస్తాయి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 6 లో ఏం చెప్తున్నా చూడండి. ఆల్ నోట్స్ ఆర్ టాయ్స్. ఓకేనా? ఆల్ నోట్స్ ఆర్ టాయ్స్. ఆల్ నోట్స్ ఆర్ టాయ్స్. నెక్స్ట్ చూడండి. ఓన్లీ ఏ ఫ్యూ స్టాట్యూస్ ఆర్ నోట్స్. చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ స్టాట్యూ ఆర్ నోట్స్. ఆల్రెడీ మనం చెప్పాము కదా, ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు ఎలా డయాగ్రామ్ వేసుకోవాలి అని చెప్పని. ఓన్లీ ఏ ఫ్యూ స్టాట్యూ ఆర్ నోట్ అంటే కొన్ని స్టాట్యూస్ మాత్రమే నోట్స్ అనమాట. ఓకేనా? ఇంకొన్ని స్టాట్యూస్ నోట్స్ కాదు. అందుకనే మనకి ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి అని చెప్పాము. ఓకే కదా? ఎందుకంటే ఈ మధ్యన ఎగ్జామినేషన్స్ లో ఓన్లీకి సంబంధించి, ఓన్లీ ఏ ఫ్యూకి సంబంధించి చాలా సార్లు క్వశ్చన్ అడుగుతారు. సో అందుకని ఈ కాన్సెప్ట్స్ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, కానీ నిజానికి ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ స్టాట్యూస్ ఆర్ నోట్స్. నెక్స్ట్ చూడండి, ఆల్ స్టాట్యూస్ ఆర్ కేసెస్. చూడండి, ఇదే కదా స్టాట్యూ. ఆల్ స్టాట్యూ ఆర్ కేసెస్. ఆల్ స్టాట్యూ ఆర్ కేసెస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, కన్క్లూజన్ చూద్దాం. ఆల్ టాయ్ బీయింగ్ స్టాట్యూ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఏది? ఆల్ టాయ్స్ బీయింగ్ స్టాట్యూ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, ఇదే కదా టాయ్. టాయ్ మొత్తం స్టాట్యూ లోపల వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? ఎస్, ఛాన్స్ ఉంది. టాయ్ మొత్తం స్టాట్యూ లోపలికి వెళ్ళొచ్చు. స్టాట్యూ మొత్తం టాయ్ లోపలికి వెళ్ళకూడదేమో. టాయ్ మొత్తం స్టాట్యూలోకి వెళ్ళొచ్చు. టాయ్ మొత్తం స్టాట్యూలోకి వెళ్ళొచ్చు కాబట్టి 1 ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సమ్ నోట్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ కేసెస్. చూడండి, మళ్ళీ ఇక్కడ డెఫినెట్లీ ఉందని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్ నోడ్ ఆర్ నాట్ కేసెస్ అన్నా, సమ్ నోడ్ ఆర్ డెఫినెట్లీ నాట్ కేసెస్ అన్నా రెండు సేమే. డెఫినెట్లీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇది సింపుల్ గా సమ్ నాట్ అనమాట. సమ్ నాట్ వచ్చినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కూడా ఎలా చేయాలో. సమ్ నాట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాడు సెకండ్ దాని లోపలికి వెళ్తున్నాడో లేదు చూడమని చెప్పాను. లోపలికి వెళ్తే రాంగ్ ఆన్సర్ పెట్టాలని చెప్పాను. అవునా? అందుకని చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముంది? నోట్స్. ఇక్కడ సెకండ్ ఏముంది? కేస్. అంటే నోడ్ కేస్ లోపల వెళ్ళడానికి ఛాన్స్ ఉందో చూడండి. ఇదిగోండి నోడ్. అవునా? ఇదిగోండి కేస్. నోడ్ కేస్ లోపలికి వెళ్ళొచ్చా? నోడ్ కేస్ లోపలికి హ్యాపీగా వెళ్ళొచ్చు. మరి లోపలికి వెళ్ళొచ్చు కాబట్టి వెంటనే దీని ఏంటంటే రాంగ్ ఆన్సర్ అని చెప్పేస్తాను అనమాట. ఓకేనా? అండ్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 ఫాలోస్. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సిలబస్ నుంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే కదా? నెక్స్ట్ చూడండి, మళ్ళీ 8th దానికి కూడా సేమ్ డయాగ్రామ్ అనమాట. మళ్ళీ డయాగ్రామ్ వేయట్లేదు, ఓన్లీ కన్క్లూజన్ మాత్రమే చదువుతున్నాను. ఓకేనా? ఎందుకంటే 8th కూడా సేమ్ చూడండి, కావాలనుకుంటే 8th కూడా సేమ్ అనమాట. అందుకని ఇప్పుడు దీనికి డయాగ్రామ్ వేయకోకుండా ఓన్లీ ఇప్పుడు నేను క్వశ్చన్స్ మాత్రమే చదువుతాను. చూడండి ఒకసారి 8th దాంట్లో ఏం చెప్తున్నారు. ఫస్ట్ కన్క్లూషన్ ఏంటంటే ఆల్ నోట్స్ ఆర్ కేసెస్ అంటే నోట్స్ అన్ని కేసు లోపల ఉన్నాయని. ఇదిగోండి నోట్, ఇదిగోండి కేస్. నోట్స్ అన్ని కేసు లోపల ఉన్నాయా? లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్, నో స్టాట్యూ ఇస్ టాయ్. అసలు నో అంటే ఇక్కడ ఫస్ట్ మనకు లైన్ ఉండాలిగా, లైన్ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అంటే ఫస్ట్ ది రాంగ్ ఆన్సరే, సెకండ్ ది రాంగ్ ఆన్సరే, రెండు రాంగ్ ఆన్సర్ కాబట్టి అప్పుడు ఆప్షన్ పెట్టాలంటే నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. ఎందుకంటే ఇవి కాంప్లిమెంటరీ పేర్స్ కాదు. ఆల్ నో ఇస్ నాట్ ఏ కాంప్లిమెంటరీ పేర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే డిస్కషన్ కూడా మారిపోయింది. మరి కాంప్లిమెంటరీ పేర్స్ కాదు కాబట్టి ఫస్ట్ ది రైట్ ఆన్సర్ కాదు, సెకండ్ ది రైట్ ఆన్సర్ కాదు. అప్పుడు వెంటనే ఆన్సర్ పెట్టాలి మనం నైదర్ 1 నాట్ 2 ఫాలోస్ అని చెప్పేస్తాం అనమాట. చాలా సింపుల్. ఈ 4 క్వశ్చన్స్ ని మీరు జస్ట్ చేయాల్సిన ఏంటంటే 1.5 minute లో పెట్టేయచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి 5th దానికి అలానే 7th దానికి రెండిట్లకి సేమ్ డయాగ్రామ్. ఒక డయాగ్రామ్ వేస్తారు, 2 మార్కులు వస్తాయి. ఇది కాదు అలానే చూడండి 6, 8 రెండిట్లకి సేమ్ డయాగ్రామ్. ఒక డయాగ్రామ్ వేస్తారు, 2 మార్కులు వస్తాయి. నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి మీకు ఎందుకు వెళ్తుంది ఎందుకు వెళ్ళి చెప్తాను. అదే ఎగ్జామినేషన్ రాస్తే ఇవన్నీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ వేసామా, చూసామా, ఆన్సర్ పెట్టామా అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా మన జనరల్గా 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ నెంబర్ 9 నుంచి క్వశ్చన్ నెంబర్ 13 వరకు ఇవన్నీ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. కోడింగ్ అండ్ డీకోడింగ్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. అందులో ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్ నుంచి కూడా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అనమాట. ఓకే, చాలా సింపుల్. చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ అంతా చెప్పారు వాళ్ళు.
ఇలా మొత్తం డిఫరెంట్ స్టేట్మెంట్స్. ద క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ ఈస్ కోడ్ ఎస్ JAVERU, అలానే MITI VIK. ఇదంతా చెప్పారు. యాక్చువల్లీ ఇదంతా చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా ఎప్పుడంటే ఒకవేళ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ నీట్గా చేసి అంతా చేయాలి, కానీ వన్స్ కాన్సెప్ట్ తెలిసి ఇదంతా చేయాల్సిన అవసరం అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జస్ట్ చేయాల్సి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటితో కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేసి వాటి కోడ్స్ ఏంటో డీకోడ్ చేసి చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి క్వశ్చన్ నెంబర్ 9లో ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ క్రౌడ్? దీనికి కోడ్ ఏమిటి అంటారు, క్రౌడ్ కి కోడ్ ఏమిటి అన్నారు. కాబట్టి అసలు ఫస్ట్ క్రౌడ్ ఎక్కడుందో చూడండి. క్రౌడ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓన్లీ థర్డ్ దాంట్లో మాత్రమే ఉంది. ఎందుకంటే ఇదేమో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఫిఫ్త్ స్టేట్మెంట్. మనకి క్రౌడ్ అనేది ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ తప్ప ఇంకెక్కడే లేదు. అందుకని దీనికి సంబంధించిన కోడ్ కూడా మనకి థర్డ్ దాంట్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. అవునా? చూడండి ఇప్పుడు మీరు చూస్తే DIC అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఇంకా VERU ఇక్కడ ఉంది అండ్ ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంకా MITI ఇక్కడ ఉంది అండ్ ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంకా SIK ఎక్కడా లేదు కాబట్టి వెంటనే ఆన్సర్ B అని పెట్టేస్తాను అనమాట. చాలా సింపుల్ అనమాట. అంతేగాని మళ్ళీ మీరు ఒక్కొక్క దాన్ని రాస్తా నాటకం ఆడతా కూర్చున్నా అనుకోండి, నాటకాలు చేస్తా కూర్చుంటే ఈ లోపు తెలివైన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందుకని ఒక్కొక్కటి చూడడం కాదు. అక్కడ మీకు ఎగ్జామినేషన్లో ఏం అడుగుతున్నాడు, ఏం అడిగాడో అదొకటే కనుక్కోవాలి. అన్ని కనుక్కోవడం కాదు, అన్ని కనుక్కున్నంత మాత్రం మనకేం ఎక్కువ మార్క్స్ ఇవ్వరు. మనకి ఇక్కడ ఇస్తానని చెప్పింది 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్. మరి 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్ కాబట్టి మీరు ఏం అడిగారో అవే చేయాలి, అన్నీ చేస్తా కూర్చోండి అనమాట. ఓకేనా? సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే SIK. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ కోడ్ ఫర్ ఫెస్టివల్ ఇన్ ఇండియా? ఓకేనా? ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. మీరు క్వశ్చన్ నెంబర్ 10ని, క్వశ్చన్ నెంబర్ 11ని నీట్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ కోడ్ ఏం కావాలి చూడండి, ఫెస్టివల్ ఇన్ ఇండియా క్రౌడ్ క్యాపిటల్. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి ఫెస్టివల్ ఇన్ ఇండియా ఉంది, ఇక్కడ మనకి ఫెస్టివల్ ఇన్ ఇండియా ఉంది. అవునా? అందుకే ఏంటంటే మీరు క్వశ్చన్ నెంబర్ 11 చేస్తే క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయినట్టే. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 10ని 11ని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 11లో ఉన్నది సేమ్ క్వశ్చన్ నెంబర్ 10లో ఉంది. ఇదే అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే. అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ గమనిస్తూ ఉంటేనే ఎగ్జామినేషన్లో మీరు పక్కన వాళ్ళకన్నా చాలా ఫాస్ట్గా మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? చూడండి, అందుకని క్వశ్చన్ నెంబర్ 11 చేస్తాను. నేను 11 చేశానంటే ఆటోమేటిక్గా 10 అయిపోయిందని. మళ్ళీ అంతేగాని 10కి ఒకసారి 11కి ఒకసారి నేను 2 సార్లు టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 11 చేస్తాను చూడండి, ఫెస్టివల్ ఇన్ ఇండియా క్రౌడ్ క్యాపిటల్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, యాక్చువల్లీ మీరు చూస్తే కనుక VIJDAC అండ్ అన్నింటిలో కామన్గా ఉంది. అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఇవన్నీ సేమ్ అని అర్థం అనమాట. అంటే ఫెస్టివల్కి ఇన్నికి మనం ఇంకా కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నింటిలో సేమ్ ఉంది. ఇప్పుడు నేను ఇండియా అంటే ఏంటో చూస్తాను చూడండి. ఇండియా అంటే ఏంటో చూస్తే కనుక అసలు ఇండియా ఎక్కడుందో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అసలు మనకి ఎక్కడ ఇండియా అన్నది కనిపించట్లేదు. మరి ఇండియా కనిపించట్లేదు కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి లేని కోడ్ కావాలి. ఎందుకంటే ఇండియా అన్న వర్డ్ లేదు, మరి వర్డ్ లేదు కాబట్టి ఇక్కడ లేని కోడ్ కావాలి. అంటే ఇక్కడ ఏవైతే కోడ్స్ ఉన్నాయో ఇవి కాకుండా కొత్త కోడ్ కావాలి. ఎందుకంటే కొత్త వర్డ్ వచ్చింది, న్యూ వర్డ్ కి న్యూ కోడ్ కావాలి. ఇండియా ఈజ్ ఏ న్యూ వర్డ్, సో వీ నీడ్ టు గెట్ న్యూ కోడ్. న్యూ వర్డ్ కి న్యూ కోడ్ కావాలి. అందుకని చూడండి, న్యూ కోడ్ కావాలి కాబట్టి VERU అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది అది. అవునా? అందుకే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. VERU ఉంది, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ME ఉందా? ME లేదు, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అలానే JAI చూడండి, ఇక్కడ JAI ఉంది, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మళ్ళీ ME లేదు, అందుకని చెప్పాం కదా. అంటే ఇప్పుడు ఆన్సర్ అనేది అయితే E అవ్వాలి, లేకపోతే D అవ్వాలి. ఈ రెండింటికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, SIK సేమ్ ఉంది, అందుకని చూడొద్దు. ఇక్కడ లాస్ట్ లో మారించండి, TIF అలానే MIT. ఈ లాస్ట్ ఇది మారింది కాబట్టి లాస్ట్ ఒకటి చెక్ చేయండి, ఇంకేం అవసరం లేదు. క్యాపిటల్ లాస్ట్ లో మన క్యాపిటల్ ఉంది కాబట్టి క్యాపిటల్ అంటే ఏంటి చూడండి. క్యాపిటల్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, క్యాపిటల్ మనకి సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. ఇంకేముందా క్యాపిటల్? క్యాపిటల్ ఇంకెక్కడ లేదు. అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కామన్ కనపడాలి. చూడండి, ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో కామన్ కనపడాలి. ఫస్ట్ లో థర్డ్ లో కామన్ ఏముందో చూడండి. ఫస్ట్ లో థర్డ్ లో చూడండి, VERU కామన్ గా ఉంది, MITI కామన్ గా ఉంది. అంటే మనకి ఏంటంటే ఫస్ట్ లో థర్డ్ లో మాత్రమే కామన్ గా ఉండాలి. అవునా? కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ VERU కానీ MITI కానీ ఎక్కడైనా రిపీట్ అవుతున్నాయా? VERU కానీ MITI కానీ VERU MITI ఎక్కడ రిపీట్ అవుతున్నాయా? రిపీట్ అవ్వట్లేదు. అవునా? అందుకని మనకి ఏంటంటే
MITA అని అవ్వాలి లేదా VERU అని అవ్వాలి. ఓకే కదా, సో MITA లేదా VERU, ఎందుకంటే VERU ఇక్కడ ఉంది, VERU ఇక్కడ ఉంది, అవునా, MITA ఇక్కడ ఉంది, MITA ఇక్కడ ఉంది, అంటే MITA అని అవ్వాలి, VERU అని అవ్వాలి. ఇక్కడ మనకి MITA ఉంది కానీ VERU లేదు, అంటే ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఇది రైట్ ఆన్సర్ అవ్వాలి, ఇది రాంగ్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా, అప్పుడు వెంటనే ఆన్సర్ ఏంటంటే మనం ఆప్షన్ E అని పెట్టేస్తాం. చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు అబ్జర్వేషన్ స్కిల్స్, ఇవన్నీ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టేవన్నమాట. అంతే, ఇవన్నీ చేసి పెట్టే కాదు, చూసామా ఆన్సర్ పెట్టాము అంతే. ఇవన్నీ మీరు ఒక్కొక్కటి కనుక కూర్చుంటే ఎగ్జామినేషన్ టైం అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 అలా వచ్చుద్దాం. మన క్వశ్చన్ నెంబర్ 11లో క్వశ్చన్ నెంబర్ 10లో కామన్ ఏముంది, ఫెస్టివల్ ఇన్ ఇండియా అని ఉంది, అవునా. మన ఆన్సర్ ఇదే కదా. ఇప్పుడు మన ఆన్సర్లో ఫెస్టివల్ ఇన్ ఇండియా అంటే అప్పుడు ఏమవ్వాలి, VIJDICME, అవునా. ఆప్షన్ ఎక్కడ ఉందో పెట్టండి, VIJDICME ఎక్కడ ఉందా, లేదు, లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ దీస్ అని పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే మనకి VIJDICME అని ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతున్నప్పుడు నన్ ఆఫ్ దీస్ అని చెప్తాం. చాలా సింపుల్ అనమాట. అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ అంటే ఏమిటి అన్నారు. ఇప్పుడేగా మనం చూస్తుంది క్యాపిటల్ అంటే ఏంటి. క్యాపిటల్ అంటే VERU కానీ MITA కానీ అవుతుందని ఇప్పుడే చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇప్పుడే క్యాపిటల్ చేసినప్పుడు అది ఫిక్స్ అవ్వలేదు, ఇదేనా అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు అన్నాం. మరి అదే పెట్టిన ఇక్కడ VERU MITA, ఇదిగోండి బి పెట్టండి. అంతే. చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నేను క్వశ్చన్ నెంబర్ 11 చేస్తే క్వశ్చన్ నెంబర్ 10 ఆన్సర్ వచ్చేసింది, క్వశ్చన్ నెంబర్ 12 ఆన్సర్ వచ్చేసింది. అంతేగాని మళ్ళీ 11 వేరే క్వశ్చన్, 12 వేరే క్వశ్చన్, 10 వేరే క్వశ్చన్ కాదు. ఇక్కడ వాళ్ళు మీకు 9 నుంచి 30 వరకు ఇచ్చారు, కానీ నిజానికి వాళ్ళు మిమ్మల్ని చేపించేది చాలా తక్కువ క్వశ్చన్లే. అది ఎవరికి, అబ్జర్వేషన్ చేసే వాళ్ళకి. ఒకవేళ అలా అబ్జర్వేషన్ చేయకుండా ప్రతిదాన్ని ఒక కొత్త క్వశ్చన్ అనుకున్నాను అనుకోండి, ప్రతిదాన్ని ఒక కొత్త క్వశ్చన్ అనుకుంటే ప్రతి క్వశ్చన్ చేయాల్సిందే. కానీ అలా కాదు, మీరు చేసే ప్రతి క్వశ్చన్ ఏం చేస్తున్నారు అనేది స్పాంటేనిటీ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. అర్థమైందా? అలా చేస్తేనే మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ పెట్టచ్చు. చూడండి, నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడెడ్ లాంగ్వేజ్ ఫెస్టివల్ ఈస్ కోల్డ్ యాజ్ VIJ and in is called as DIC in the same language, what will be the code for Delhi అని అడుగుతున్నారు. ఓకేనా, అంటే ఫెస్టివల్ అంటే VIJ అంట. యాక్చువల్లీ చూడండి, మనకి ఇక్కడ ఫెస్టివల్ ఉందా, ఇదిగోండి ఫెస్టివల్ ఇక్కడ ఉంది, అవునా, ఫెస్టివల్ ఇక్కడ కూడా ఉంది, అవునా. అంటే మనకి సెకండ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో చూడండి, సెకండ్లో ఫోర్త్లో ఏంటంటే మనకి ఫెస్టివల్ ఇక్కడ ఉంది, ఫెస్టివల్ ఇక్కడ ఉంది, ఈ రెండింటిలో ఫెస్టివల్ ఉంది, ఈ రెండింటిలో మనకి VIJ ఉంది. అంటే ఫెస్టివల్కి వాళ్ళు VIJ అని చెప్పారు. అండ్ ఇన్ ఈస్ కోల్డ్ యాజ్ DIC, అండ్ ఇన్ని ఎక్కడ ఉంది చూడండి, ఇన్ని మనకి ఇక్కడ ఉంది, ఇన్ని మనకి ఇక్కడ ఉంది, అవునా. అంటే ఈ రెండింటిలో మనకి ఇన్ని ఉంది కాబట్టి ఈ రెండింటిలో మనకి ఏముంది, DIC. అండ్ దాని మీనింగ్ ఏంటంటే మనకి ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్ కోడింగ్ ఇచ్చేస్తున్నారు, మళ్ళీ ఏమి మనల్ని కన్ఫ్యూజన్ అనేది జస్ట్ ఇచ్చారు అంతే, మళ్ళీ మీరు ఎక్స్ట్రా చెక్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఎందుకు చెక్ చేయాలంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు దాంట్లోనే ఇంకొక కోడ్ని క్రియేట్ చేస్తారు, అందుకని అలాంటి ప్యాటర్న్ ఏమైనా ఇచ్చారా అని చెక్ చేసిన అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకేం కావాలి, సింపుల్ గా ఢిల్లీకి కోడ్ ఏంటో తెలియాలి. ఓకేనా, చూడండి ఢిల్లీ ఎక్కడ ఉందో, ఢిల్లీ ఇక్కడ ఉంది, ఢిల్లీ ఇక్కడ ఉంది, ఢిల్లీ ఇక్కడ ఉంది, అవునా. అంటే మనకి ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో అలానే ఫిఫ్త్ దాంట్లో, ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ లో కామన్ గా ఉంది చూడండి, VIKA ఆ తప్ప ఇంకేమీ కామన్ గా లేదు. ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ లో VIKA కామన్ గా ఉంది. మరి ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి, ఢిల్లీ అంటే VIKA అని పెట్టేస్తాం. చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ అబ్జర్వేషన్ స్కిల్స్. వన్స్ మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో వచ్చే క్వశ్చన్స్ని కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏవైతే మనం చెప్తున్నామో ఇవన్నీ ఆల్రెడీ మన కోర్స్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా, అది ఓన్లీ కోడింగ్ డీకోడింగ్ కాదు, సిలోనిమ్స్ అయినా, కోడింగ్ అండ్ డీకోడింగ్ అయినా, బ్లడ్ రిలేషన్స్ అయినా, సీటింగ్ అరేంజ్మెంట్ అయినా, ఏదైనా సరే ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పాను కదా, మీరు డిస్క్రిప్షన్లో చందన్ లాజిక్స్ యాప్ లింక్ ఉంది, అయితే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మన నెంబర్కైనా కాల్ చేయొచ్చు. మన నెంబర్ ఏంటంటే 9676578793. ఓకేనా, ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. కంప్లీట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్లాసెస్ వెళ్తూ ఉంటాయి అనమాట, కంప్లీట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్లడ్ రిలేషన్ నుంచి అనమాట. క్వశ్చన్ ఈసారి బ్లడ్ రిలేషన్ కూడా నిజం చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్. బ్లడ్ రిలేషన్ నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తాయి, నాట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. చూడండి క్వశ్చన్ ఏం చెప్తుందో, దేర్ ఆర్ 6 members ఇన్ ఏ ఫ్యామిలీ. 6 members ఉన్నారు. F is sister of E. F ఎవరంటే సిస్టర్ అంటే ఫీమేల్ పర్సన్. F is sister of E. ఓకేనా, సో సేమ్ జనరేషన్ కాబట్టి సింగిల్ లైన్ రిప్రజెంట్ చేశాం. F is sister of E and A is brother of C. సారీ, A
ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సీస్ హస్బెండ్. ఏ ఎవరంటే బ్రదర్ ఆఫ్ సీస్ హస్బెండ్. ఇప్పుడు దీనికి దానికి కనెక్షన్ లేదు, అందుకే నేను పక్కన రాస్తున్నాను. ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ సి హస్బెండ్. సో ఇది సి అయితే కనుక సి వాళ్ళ హస్బెండ్, సి వాళ్ళ హస్బెండ్ ఎవరో ఉన్నారు, ఓకేనా. వాళ్ళ బ్రదర్ ఎవరంటే ఏ. ఏ ఈస్ బ్రదర్, ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ సి హస్బెండ్. అంటే సి ఫీమేల్ పర్సన్, సి ఫీమేల్ పర్సన్, సికి హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎవరంటే ఏ. అందుకని ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ సి హస్బెండ్ అని చెప్పాను. నెక్స్ట్ బి ఈస్ ఫాదర్ ఆఫ్ డి అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. అన్ అంటే ఎవరు, అన్ అంటే మళ్ళీ బీనే. బి ఏంటంటే డికి ఫాదర్, అలానే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. ఈకి గ్రాండ్ ఫాదర్ అని చూడండి. ఇప్పుడే మనం ఇక్కడ ఈని రాసాము, ఒకసారి కొంచెం కింద రాస్తాను చూడండి. ఇది ఎవరంటే ఎఫ్, అలానే ఇది ఈ. సో ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే బి ఎవరంటే బి ఈస్ బి ఈస్ ఫాదర్ ఆఫ్ డి అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. సో ఈకి గ్రాండ్ ఫాదర్ కాబట్టి అప్పుడు మనకి బి ఎక్కడ ఉండాలి, ఈకి గ్రాండ్ ఫాదర్ కాబట్టి ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ కొంచెం పైకి పెడుతున్నాను. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి బి ఈస్ ఫాదర్ ఆఫ్ డి అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. ఈకి గ్రాండ్ ఫాదర్, ఈకి గ్రాండ్ ఫాదర్ కాబట్టి ఇక్కడ బి ఉంటాడు. సో బి అనేవాళ్ళు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. అలానే ఏంటంటే డికి ఫాదర్, సో డి ఏంటంటే ఈ మధ్యలో ఉంటాడు. చూడండి, బి ఈస్ ఫాదర్ ఆఫ్ డి, డికి ఫాదర్, అలానే బి ఈస్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ, ఈకి గ్రాండ్ ఫాదర్. ఓకే కదా. నెక్స్ట్ చూడండి, దేర్ ఆర్ 2 బ్రదర్స్ అండ్ 2 ఫాదర్స్ ఇన్ ద ఫ్యామిలీ. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేర్ ఆర్ 2 ఫాదర్స్, 2 బ్రదర్స్. 2 ఫాదర్స్ ఉండాలి, 2 బ్రదర్స్ ఉండాలి. సి ఈస్ మ్యారీడ్ టు బి. సి ఏంటంటే బితో మ్యారేజ్ జరిగింది. చూడండి, ఆల్రెడీ మనకి సి కనపడుతున్నాను కదా. సి ఈస్ మ్యారీడ్ టు బి. చూడండి, సి ఏంటంటే బితో మ్యారేజ్ జరిగింది. ఆల్రెడీ మనకి నాకు చెప్పారు కదా, సి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎవరంటే ఏ. సి వాళ్ళ హస్బెండ్ ఎవరు, బి, అవునా. మరి బి వాళ్ళ బ్రదర్, బి వాళ్ళ బ్రదర్ ఎవరంటే ఏ. ఓకేనా. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని మన ప్రకారం మనకి ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ ఉండాలి, ఇద్దరు ఫాదర్స్ ఉండాలి. 2 బ్రదర్స్ 2 ఫాదర్స్. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఫాదర్ వచ్చాడు, ఇంకో ఫాదర్ కావాలి. అందుకని అప్పుడు డి ఎవరంటే మేల్ పర్సన్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఇద్దరు ఫాదర్స్ కావాలి. ఆల్రెడీ బి ఫాదర్ ఎవరికి, డికి, డి వాళ్ళ ఫాదర్ ఎవరంటే బి. మరి ఇప్పుడు ఇంకో ఫాదర్ కావాలి కాబట్టి ఎలాగో ఏ ఫాదర్ అయ్యే ఛాన్స్ లేదు, అప్పుడు డి ఫాదర్ అవ్వాలి. డి ఫాదర్ ఎవరికి అవుతాడు, ఈకి ఎఫ్ కి ఫాదర్ అవుతాడు. అలానే మనకి 2 ఫాదర్స్, అలానే 2 బ్రదర్స్ కూడా కావాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఏ అనేవాళ్ళు బ్రదర్, అవునా, ఎవరికి, బికి. అలానే ఇక్కడ చూస్తే ఈకి సిస్టర్, అవునా. మనకేం కావాలి, బ్రదర్ కావాలి. బ్రదర్ కావాలి కాబట్టి అప్పుడు వీడి ప్లస్ అయిపోతాడు, ఎందుకు, ఎఫ్ కి బ్రదర్ అవుతాడు ఈ, అవునా. అలా మనకి 2 బ్రదర్స్ ఉన్నారు, 2 ఫాదర్స్ కూడా ఉన్నారు. సరిపోయింది కదా, మొత్తం సరిపోయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, దాని మీద మనం క్వశ్చన్ అడిగారు, 2 క్వశ్చన్ అడిగారు. మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్ లో ప్రతిసారి బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా. చూడండి, క్వశ్చన్ చెప్తుందో, హూ ఈస్ ఎఫ్స్ మదర్. ఎఫ్ వాళ్ళ మదర్ ఎవరు, ఇదిగోండి ఇదే కదా ఎఫ్. ఎఫ్ వాళ్ళ ఫాదర్ తెలుసు, కానీ మదర్ ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ డి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పలేదు కదా. అందుకని ఆన్సర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్డ్, ఆన్సర్ చెప్పడం కుదరదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఈ ఈస్ మ్యారీడ్ టు అవుట్సైడర్ ఎం. సో ఈ ఏంటంటే మ్యారేజ్ జరిగింది ఎవరితో, వేరే పర్సన్ తో అంట. ఎవరు, ఎం అనే పర్సన్. ఈ మేల్ కాబట్టి అప్పుడు ఎం ఆటోమేటిక్ గా ఫీమేల్ అయిపోతారు. ఓకేనా. ఈ ఈస్ మ్యారీడ్ టు ఎం. హౌ ఈస్ ఎఫ్ రిలేటెడ్ టు ఎం. అప్పుడు ఎఫ్ ఏమవుతాడు, ఎం కి అంటున్నారు. చూడండి, ఎం వాళ్ళ స్పౌస్ వాళ్ళ సిస్టర్. స్పౌస్ వాళ్ళ సిస్టర్ ని ఏం పిలుస్తాం, స్పౌస్ వాళ్ళ సిస్టర్ ని సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాం, అవునా. సో అప్పుడు ఆన్సర్ ఏంటంటే సిస్టర్ ఇన్ లా అని పెట్టేస్తాం, ఎందుకంటే స్పౌస్ సిస్టర్ ఈస్ కాల్డ్ సిస్టర్ ఇన్ లా, స్పౌస్ బ్రదర్ ఈస్ కాల్డ్ బ్రదర్ ఇన్ లా. మరి ఇక్కడ ఎవరు, ఎం వాళ్ళ స్పౌస్ అంటే హస్బెండ్ ని మనం స్పౌస్ అని పిలుస్తాం. స్పౌస్ సిస్టర్ ఇస్ నథింగ్ బట్ సిస్టర్ ఇన్ లా. సో అందుకే ఆన్సర్ అంటే సిస్టర్ ఇన్ లా అని చెప్తాం. అండ్ సింపుల్ గా మాట్లాడంటే మీరు ఒక డయాగ్రామ్ వేస్తారు, ఒక డయాగ్రామ్ వేస్తే మనకి 2 మార్క్స్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ వేయడానికి సింపుల్ గా ఏంటంటే 1 మినిట్ కంటే ఎక్కువ టైం తీసుకోవడం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ప్లస్ ఎప్పుడు యూస్ చేయాలి, మైనస్ ఎప్పుడు యూస్ చేయాలి, డబుల్ లైన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, జనరేషన్ గ్యాప్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి. వన్స్ ఈ రూల్స్ అని తెలుసు అనుకోండి, ఈ రూల్స్ అని తెలిస్తే ఈ డయాగ్రామ్ ని మనం 1 మినిట్ లో వేయచ్చు. 1 మినిట్ లో వేస్తే ఈ క్వశ్చన్ పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే డయాగ్రామ్ మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు క్వశ్చన్స్ పెట్టడం ఎంతసేపు, క్వశ్చన్స్ పెట్టడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. కానీ డయాగ్రామ్ వేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. వన్స్ డయాగ్రామ్ వేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తాయి ఆన్సర్లు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 16 to 18 అనమాట. ఇక్కడ మనకి మొత్తం 3 క్వశ్చన్స్ అడిగారు, చాలా సింపుల్ అనమాట. అండ్ చాలా నార్మల్ క్వశ్చన్ అనమాట. మనకి మొత్తం ఏంటంటే 3 క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, క్వశ్చన్ ఏం చెప్తుందో, దేర్ ఆర్ 5 buses PQRST and they have different number of capacities, not necessarily in the same order. And simply ఏంటంటే ఇది ఒక నార్మల్ పజిల్ లాంటిది అనమాట. చాలా ఈజీ పజిల్ చెప్పాలంటే, అంత కష్టమైంది ఏం కాదు. చూడండి, P has
హయ్యర్ కెపాసిటీ దాన్ ఎస్ అంటే చూడండి పి ఈస్ హ్యావింగ్ హయ్యర్ కెపాసిటీ దెన్ ఎస్ అంటే అండ్ పికి ఎస్ కన్నా టీ కన్నా హైయెస్ట్ కెపాసిటీ ఉంది. పి ఈస్ హ్యావింగ్ హయ్యర్ కెపాసిటీ దాన్ ఎస్ అంటే కానీ ఎస్ టీలో ఎవరు హైయెస్ట్ అనేది నాకు తెలీదు. పి మాత్రం ఎస్ కన్నా టీ కన్నా హైయెస్ట్, కానీ ఎస్ టీలో ఎవరు హైయెస్ట్ తెలియదు కాబట్టి ప్రస్తుతం నేను ఇద్దరిని ఈక్వల్గా వేశాను. అంటే ఎస్ కెపాసిటీ టీ కెపాసిటీ సేమ్ అని వేశాను, కానీ ఎంతకు వీళ్ళు సేమా కాదనేది మిగిలిన క్వశ్చన్ చదివితే మనకు అర్థమవుతుంది. కానీ పి కెపాసిటీ మాత్రం ఎస్ టీ కన్నా ఎక్కువ అని చెప్పారు, అందుకే నేను ఎక్కువ వేశాను. పి కెపాసిటీ ఇస్ మోర్ దాన్ ఎస్ టీ, కానీ ఎస్ టీలో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతం నేను ఈక్వల్గా వేశాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇది అయిపోయింది కదా. R has less capacity than only Q. పాయింట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చదవాలి. ఓన్లీ Q అంటే ఏంటి? Q కన్నా మాత్రమే తక్కువ. Q కన్నా మాత్రమే తక్కువ అంటే అందరికన్నా Q కెపాసిటీ ఎక్కువ అని అర్థం. సెకండ్ కెపాసిటీ ఎవరిదంటే R అని అర్థం. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకన్నా తక్కువ అని అర్థం. అవునా? అంటే R has less capacity than only Q అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి Q అనే అతనికి చాలా ఎక్కువ కెపాసిటీ అనమాట. Qకి చాలా ఎక్కువ కెపాసిటీ, Q కన్నా కొంచెం తక్కువ కెపాసిటీ. Q కన్నా కొంచెం తక్కువ కెపాసిటీ ఎవరంటే R. అందుకని చాలా క్లియర్ చెప్పింది. R has less capacity than only Q అంటే Q కన్నా మాత్రమే అన్నమాట. అంటే Q అందరికన్నా ఎక్కువ కెపాసిటీ, Q కన్నా కొంచెం తక్కువ కెపాసిటీ R. ఓకేనా, నెక్స్ట్ చూడండి. R carries more passengers than T. సారీ, ఎస్ క్యారీస్ మోర్ పాసెంజర్స్ దాన్ టీ. ఎస్ ఏంటంటే టీ కన్నా ఎక్కువ పాసెంజర్ తీసుకుంటుంది. అంటే అప్పుడు ఎస్ కెపాసిటీ ఎక్కువ అర్థం, ఎందుకంటే ఎస్ క్యారీస్ మోర్ దాన్ టీ. ఎస్ క్యారీస్ మోర్ దాన్ టీ కాబట్టి అప్పుడు ఎస్ కెపాసిటీ అనేది టీ కన్నా ఎక్కువ. అంటే ఎస్ ఎక్కువ టీ తక్కువ అవుద్ది. చూడండి ఇప్పుడు మొత్తం మనకి 5 అని చెప్పారు, ఆ 5 బస్సు వచ్చాయి. 1 2 3 4 5 బస్సు వచ్చాయి. వన్స్ మనకి ఆర్డర్ వచ్చేస్తే ఈ క్వశ్చన్స్ ని పెట్టాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఎంత సింపుల్ ఇది. జస్ట్ మీ అక్కడ వాళ్ళు మీకు 4 లైన్స్ ఇచ్చారు, ఆ 4 లైన్స్ ని క్లియర్ గా చదవగలిగితే వాళ్ళ కెపాసిటీస్ ని బట్టి మీరు ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తారు. వన్స్ అరేంజ్ అయిపోయింది అనుకోండి, అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్లు ఎవరైనా పెడతారు. ఈ అరేంజ్మెంట్ చేయడం ఇంపార్టెంట్. చూడండి క్వశ్చన్స్ ఏమడుతున్నారు. క్వశ్చన్ ఏమంటుందంటే ఇఫ్ ఆర్ క్యారీ 62 passengers, ఆర్ ఏంటంటే 62 passengers అనమాట. ఇఫ్ ఆర్ క్యారీ 62 passengers దెన్ వాట్ వుడ్ బి ద కెపాసిటీ ఆఫ్ క్యూ. అప్పుడు క్యూ కెపాసిటీ ఏమవుతుంది? ఆర్ఏ 62 ఉంటే అప్పుడు క్యూ ఏంటంటే 62 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే క్యూ కెపాసిటీ ఆర్ కన్నా ఎక్కువ. అంటే 62 కన్నా ఎక్కువ ఉండాలి మన ఆప్షన్. 62 కన్నా ఎక్కువ కాబట్టి రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఎందుకంటే 71 అనేది 62 కన్నా ఎక్కువ. అప్పుడు వెంటనే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అని పెట్టేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఇదేనా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఆర్ అనే వాళ్ళ కెపాసిటీ క్యూ కెపాసిటీ ఆర్ కన్నా ఎక్కువ. మరి క్యూ కెపాసిటీ ఆర్ కన్నా ఎక్కువ కాబట్టి ఆర్ఏ 62 passengers ని తీసుకువెళ్తే అప్పుడు క్యూ ఏంటంటే 62 కన్నా ఎక్కువ కాబట్టి ఆన్సర్ వెంటనే మనం ఏం చెప్పామంటే 71 అని చెప్పాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏం చెప్తున్నారు. విచ్ బస్ హ్యాస్ ద లీస్ట్ కెపాసిటీ ఎవరిది? చాలా క్లియర్ కనపడుతుంది టీ అని. అప్పుడు ఆన్సర్ ఏంటంటే టీ అని చెప్పేస్తాం, ఎందుకంటే అందరికన్నా లీస్ట్ కెపాసిటీ ఎవరిదంటే టీ అనమాట. సో ఆన్సర్ టీ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి. ఇఫ్ పీ క్యారీ 25 passengers, సో పీ ఎంతమంది అంట? పీ క్యారీ 25 passengers. పీ క్యారీ 25 passengers and T carry 9 passengers, then what would be the capacity of S which is divisible by 3 and not divisible by 5? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఎస్ కెపాసిటీ ఏంటంటే 25 కి 9 కి మధ్యలో ఉండాలి. అవునా, 25 కి 9 కి మధ్యలో ఉండాలి కాబట్టి ఆబ్వియస్ గా 27 రాంగ్ ఆన్సర్ అవుతుంది. అయితే ఆన్సర్ ఇది అవ్వాలి, లేదు ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. కానీ క్వశ్చన్ ఏం చెప్తుంది? ఎస్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 3, అది 3 తో డివిజిబుల్ అవ్వాలి. మరి 3 తో డివిజిబుల్ కావాలి కాబట్టి 23 తో డివిజిబుల్ కాదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అండ్ నాట్ డివిజిబుల్ బై 5, కానీ 5 తో డివిజిబుల్ అవ్వకూడదు. కానీ 15 మనకి 5 లో డివిజిబుల్ అవుతుంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు వెంటనే మన ఆన్సర్ ఏంటంటే 18 అని చెప్పేస్తాం. చాలా సింపుల్ అనమాట. అంటే ఏంటంటే మనకి వన్స్ ఈ రిప్రజెంటేషన్ అయిపోతే కనుక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకి వాళ్ళు ఇచ్చింది చాలా సిల్లీ క్వశ్చన్స్ అనమాట. ఈ సిల్లీ క్వశ్చన్స్ ని మనం సిల్లీగా చేసేవచ్చు ఎప్పుడు మన దగ్గర ప్రాపర్ అరేంజ్మెంట్ ఉండి, అలానే మనకి స్పాంటేనిటీతో పాటు మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉంటే కనుక ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయడం చాలా సింపుల్. ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ రావాలి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఏంటంటే కోచింగ్ తో పాటుగా మాక్ ఎగ్జామినేషన్స్, ఎందుకంటే మాక్ ఎగ్జామినేషన్స్ అనేవి మీ సక్సెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి అనమాట. ఎప్పుడైతే మీరు మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, కానీ మాక్ ఎగ్జామినేషన్ రాయడానికన్నా ముందర మీకు ఏం తెలియాలి? ఫస్ట్ మీకు అప్రోచెస్ తెలియాలి. అండ్ అప్రోచెస్ లో కూడా స్మార్ట్ అప్రోచ్ అంటే పక్కన వాడి కన్నా మీ అప్రోచ్ అనేది యూనిక్ గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీ దగ్గర స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయో ఆ స్మార్ట్ అప్రోచెస్ మీద మీరు ఎక్కువ వర్క్ చేయాలి.
చేయాలి. ఎక్కువ వర్క్ అంటే ఏం చేయాలి? మాక్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఎప్పుడైతే మీరు మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ మీరు టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసి అనమాట. అప్పుడు ఎక్కడైతే మీకు డ్రాబ్యాక్స్ ఉంటాయో మీరు అవన్నీ ఓవర్కమ్ చేస్తూ వెళ్తే కనుక అప్పుడు మనకి ఎగ్జామినేషన్స్లో సక్సెస్ రావడం అనేది చాలా షార్ట్ స్పాన్లో సక్సెస్ వచ్చింది. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రిపేర్ అవుతుంటారు, కానీ ఈ ప్రిపరేషన్ ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1 year 2 year 3 year 4 year అలా ఇయర్స్ పెరిగిపోతుంటాయి, కానీ సక్సెస్ అనేది రాదనమాట. కానీ సక్సెస్ మనకి షార్ట్ స్పాన్లో రావాలంటే ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ గైడెన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఆబ్వియస్గా మనకి చాలా తక్కువ టైంలోనే మనకి జాబ్ అనేది రావడానికి ఛాన్స్ అనేది హై ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఆల్ఫబెట్ అనే టాపిక్ కి సంబంధించిన అనమాట. ఈ 3 క్వశ్చన్స్ చెప్పాలంటే ఆల్ఫబెట్ అనే టాపిక్ కి సంబంధించిన అనమాట. చాలా సిల్లీ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఏంటంటే వొవెల్స్ కి +1 చేయండి, కాన్సనెంట్స్ కి -1 చేయండి, లేకపోతే మనకి ఈవెన్ నెంబర్స్ వస్తే +1 చేయండి, ఆడ్ నెంబర్స్ వస్తే -1 చేయండి. చూడండి మీరు కావాలని చదువుకోవచ్చు కూడా. చాలా చాలా సిల్లీ క్వశ్చన్స్ అనమాట ఇవి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనమాట. అందుకే ఈ క్వశ్చన్స్ ని మీరే చేస్తారు. చాలా చాలా సిల్లీ అనమాట. కానీ అలాంటి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్ వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి ఏంటంటే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి అనమాట. నిజం చెప్పాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రతి బ్యాంక్ ఎగ్జామినేషన్ లో మినిమం 2 సెట్లు వస్తాయి అనమాట. అంటే 10 మార్క్స్ అనమాట. ఇది మినిమమే. కొన్నిసార్లు 3 కూడా వస్తుంటాయి అనమాట. వీటిల్లో ఏంటంటే కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని కాంప్లికేట్ ఉంటాయి. మీరు చేయాల్సిన ఏంటంటే ఏవైతే ఈజీనో వాటిని ఫస్ట్ చేయాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అవన్నీ అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ కష్టమైన చేస్తుంటారు. ఎప్పుడైతే కష్టమైన చేస్తుంటారో అప్పుడు ఏమవుతుందంటే మీ టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. ఎప్పుడైతే టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుందో అప్పుడు ఇంకా మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రెషర్ వల్ల ఇప్పుడు సపోజ్ మీరు 10 minutes అయిపోయింది, కానీ మీకు 5 marks వచ్చాయి. అంటే ఒక క్వశ్చనే సాల్వ్ చేశారు, 5 marks వచ్చాయి. కానీ ఎప్పుడైతే మీకు 10 minutes అయిపోయిందో ఇంకా మీ దగ్గర 10 minutes మిగిలిపోయాయి. ఇంకా 10 minutes మిగిలిపోయింది కాబట్టి అప్పుడు మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అయితే ఎప్పుడైతే టెన్షన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్లు పెడదాం అనుకున్నా ఆ టెన్షన్లో మీరు రాంగ్ ఆన్సర్లు పెట్టేస్తుంటారు అనమాట. సో అందుకని అలా చేయకూడదు. ఏవైతే ఫాస్ట్గా ఆన్సర్లు వస్తాయో అవి ఫస్ట్ చేసేయాలి. అండ్ మీకు క్వశ్చన్ చూసినట్టు అర్థమైపోద్ది ఈజీనా కష్టంగా అని. వన్స్ మీరు ఈజీ అనుకుంటే ఫాస్ట్గా చేస్తారు. లేదు ఈ క్వశ్చన్లో కొంచెం కష్టంగా ఉంది అనుకోండి, దాన్ని మీరు లాస్ట్లో పెట్టుకుంటారు. లాస్ట్లో మీకు టైం ఉంటే చేస్తారు. ఓకేనా? సో అదనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి లీనియర్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. చూడండి క్వశ్చన్ చేద్దాం. లీనియర్ అరేంజ్మెంట్ సంబంధించింది క్వశ్చన్ చదవండి. ఏం చెప్తున్నారు? 9 people M, N, P, Q, R, S, T, V and W are sitting equal distance in a row and all are facing north. అందరూ నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు. అందరూ నార్త్ వైపు ఫేస్ చేస్తారని చెప్పారంటే ఆటోమేటిక్ ఈ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఉంటుందని అర్థం. ఎందుకంటే నార్త్ సౌత్ కాంబినేషన్ ఏం లేదు, జస్ట్ నార్త్ అని చెప్పారు. అందరూ లీనియర్గా కూర్చున్నారు. చాలా సింపుల్. మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. ఏంటంటే ఎప్పుడైతే పర్సన్స్ నార్త్ ఫేస్ చేస్తున్నారో లెఫ్ట్ అని చెప్తే మన లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్ అని చెప్తే మన రైట్కి వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వన్స్ మీకు ఈ బేసిక్ పాయింట్ తెలిస్తే ఈ అరేంజ్మెంట్ చేయడం చాలా ఈజీ. మొత్తం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 9 persons. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పింది చూడండి. ఎగ్జాక్ట్లీ 3 persons సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి లెఫ్ట్లో ఎగ్జాక్ట్గా 3 persons ఉన్నారన్నమాట. చూడండి సపోజ్ ఒకవేళ ఇది ఆర్ అనుకుంటే కనుక, ఇది ఆర్ అనుకుంటే ఆర్కి లెఫ్ట్లో 3 persons ఉన్నారు. 3 persons sit exactly to the left of R. ఇది R అయితే 1 2 3 మొత్తం 3 persons. 3 persons sit to the left of R. మొత్తం మన దగ్గర 9 persons ఉంటే అందులో ఇక్కడ మనకి 4 persons కనిపిస్తున్నారు. ఇంకా మనకి ఎంతమంది persons కావాలి? 5 persons. అవునా? ఈ 5 persons రైట్ లోకి రావాలి. 1 2 3 4 5. ఇప్పుడు మొత్తం మనకి 9 persons కనిపిస్తున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. 1 person సిట్స్ బిట్వీన్ M అండ్ R. M కి R కి మధ్యలో 1 person ఉండాలి. ఇది R కాబట్టి 1 person ఇక్కడ M రావడానికి ఛాన్స్ ఉంది. ఇది R కాబట్టి 1 person ఇక్కడ M రావడానికి ఛాన్స్ ఉంది. సో 1 person సిట్స్ బిట్వీన్ M అండ్ R. నెక్స్ట్ చూడండి. P sits third to the right of M. P sits third to the right of M కాబట్టి M కి 2 possibilities ఉన్నాయి. మరి M కి 2 possibilities ఉన్నాయి కాబట్టి 2 possibilities ని చెక్ చేయాలి. చెక్ చేస్తాం చూడండి. P sits third to the right of M కాబట్టి ఇది M అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఈ ప్లేస్ లోకి P రావాలి. ఎందుకంటే P sits third to the right of M కాబట్టి ఇప్పుడు దీన్ని చెక్ చేస్తున్నాను. ఇది చెక్ చేస్తే M కి థర్డ్ రైట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఈ ప్లేస్ లోకి P రావాలి. అంటే మనకి 2 possibilities వచ్చాయి. 2 possibilities వచ్చాయి కాబట్టి ఒకటేమో MP అని తీసుకుంటాం, ఇంకోటేమో M1 P1 అని తీసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. MP అయినా పాసిబుల్ అవ్వచ్చు, M1 P1 అయినా పాసిబుల్ అవ్వచ్చు. కానీ ఇంతకీ ఏది అనేది కన్ఫర్మేషన్ అయితే మాత్రం లేదు. నెక్స్ట్ చూడండి. P sits third to the right of M. ఇది అయిపోయింది కదా.
యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ పి యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ పి యాజ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటే పీకి రైట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది కూర్చుంటారో ఎస్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే మంది కూర్చోవాలి అని చెప్పన్నారు. మనకి పీకి 2 ఛాన్స్ ఉన్నాయి. సపోజ్ ఒకవేళ ఇది పీ అనుకుందాం, ఎందుకంటే పీ ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడే ఉండొచ్చు. ఇది పీ అనుకుంటే కనుక అప్పుడు పీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు. పీకి రైట్ లో 4 ఉంటే అప్పుడు ఎస్కి రైట్ లో కూడా 4 ఉండాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ పీ కూర్చుంటే కనుక అప్పుడు పీ అనేవాడు ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్నాడు. ఎప్పుడైతే పీ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్నాడో అప్పుడు పీకి లెఫ్ట్ లో 4 పర్సన్స్ ఉన్నారు, పీకి రైట్ లో 4 పర్సన్స్ ఉన్నారు. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ పీ ఉంటే ఇక్కడే ఎస్ కూడా రావాలి. ఎందుకంటే పీకి రైట్ లో ఎంతమంది ఉంటే ఎస్ కి లెఫ్ట్ లో అంతమంది ఉండాలని క్వశ్చన్ చెప్పింది కదా. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ పీ ఉంటే ఇదే ప్లేస్ కి ఎస్ రావాలి. కానీ ఒకే ప్లేస్ లో పిఎస్ కూర్చోడానికి ఛాన్సెస్ లేవు. మరి ఒకే ప్లేస్ లో పిఎస్ కూర్చోడానికి ఛాన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేస్ లో పి రాడర్థం. ఇక్కడ పి రాడంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఎం రాడర్థం. అంటే ఇక్కడ ఎం ఇక్కడ పి వచ్చే పాసిబిలిటీ లేదు. మరి ఇక్కడ పాసిబిలిటీ లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్లేసెస్ లోనే రావాలి. అంటే ఇక్కడ ఎం రావాల్సిన అవసరం ఉంది, అప్పుడు ఇక్కడికి పి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, పీకి రైట్ లో ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. మరి పీకి రైట్ లో ఎవరు లేరు కాబట్టి ఎస్కి లెఫ్ట్ లో కూడా ఎవరు ఉండకూడదు. ఎస్కి లెఫ్ట్ లో ఎవరు ఉండకూడదు అంటే అప్పుడు ఎస్ లాస్ట్ లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎస్కి లెఫ్ట్ లో ఎవరు లేరు, పీకి రైట్ లో ఎవరు లేరు. ఎందుకంటే క్వశ్చన్ చెప్పింది కదా, పీకి రైట్ లో ఎంతమంది ఉంటే ఎస్కి లెఫ్ట్ లో కూడా అంతే మంది ఉండాలని చెప్పింది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఓన్లీ 3 పీపుల్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూకి ఎస్ కి మధ్యలో 3 పర్సన్స్ ఉండాలి. ఇది ఎస్ 1 2 3, ఇక్కడ ఎవరు రావాలి? క్యూ. ఎందుకంటే 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ క్యూ ఎస్. నెక్స్ట్ T sits fourth to the left of W. T sits fourth to the left of W కాబట్టి అప్పుడు W ఏ ప్లేస్ ఉంటాడో చూడాలి. సపోజ్ ఒకవేళ ఇక్కడ W అనుకుందాం, W కి ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరు రావాలంటే T sits fourth to the left of W. ఇది W అయితే కనుక 1 2 3 4 ఇక్కడికి S రావాలి. పాసిబిలిటీ లేదు, అంటే ఇక్కడ W అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా? సపోజ్ ఒకవేళ ఇది W అయితే కనుక ఫోర్త్ లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కుదురుతుంది. ఇక్కడ W రాడు, ఇక్కడ W రాడు, ఇక్కడ W రాడు. ఎందుకంటే ఈ ప్లేస్ అని ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. అందుకని ఖచ్చితంగా ఈ ప్లేస్ లో W వస్తాడు. ఇది W వస్తే W కి మనకి ఫోర్త్ లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరు రావాలి? W కి ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరంటే T sits fourth to the left of W. నెక్స్ట్ N is one of the person who sits to the right of V. V కి రైట్ లో ఎవరు ఉండాలంటే N ఉండాలి. V కి రైట్ లో N ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన దగ్గర 2 ప్లేస్ మిగిలిపోయినాయి కాబట్టి V కి రైట్ లో N ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా V ఈ ప్లేస్ లో ఉండాలి. V కి రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉన్నారంటే N ఉంటారు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. వన్స్ మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చదివితే ఆటోమేటిక్గా అరేంజ్మెంట్ చేయడం చాలా సింపుల్. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయవచ్చు. కానీ క్రాక్ చేయాలంటే మీకు మంచి ప్రాక్టీస్ ఉండాలి. ఫస్ట్ అప్రోచెస్ కూడా తెలియాలి, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలా క్వశ్చన్స్ అని. ఆ క్వశ్చన్ చూసిన వెంటనే మీరు జడ్జ్ చేయగలగాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెంటనే వచ్చిందో లేదని. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మాత్రం మీరు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 ఏం చెప్తుందో, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ N అండ్ M. N కి M కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? N కి M కి మధ్యలో 1 పర్సన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ అట్ ద ఎక్స్ట్రీమెంట్స్ లో ఎవరున్నారు? సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అంటే ఎక్స్ట్రీమెంట్స్ లో ఎవరున్నారు అడుగుతున్నారు. చూడండి, ఎక్స్ట్రీమెంట్ లో SP అవునా? SP చూడండి, SP ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ Q. Q కి సెకండ్ రైట్, ఇదిగోండి Q కి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. Q కి సెకండ్ రైట్ ఎవరంటే W. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. అంటే మనకి వీటిలో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉన్నది చెప్పాలి. చూడండి, QB ఇదిగోండి Q, ఇదిగోండి V. అండ్ Q కి V కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ NQ ఇదిగోండి N, ఇదిగోండి Q. N కి Q కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. SR ఇదిగోండి S, ఇదిగోండి R. S కి R కి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కూడా చూద్దాం. S కి R కి మధ్యలో 2 పర్సన్సే కదా, S కి R కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఉంది TW. చూడండి, ఇక్కడ T ఇక్కడ W. చూడండి, T కి W మధ్యలో 3 పర్సన్స్ వచ్చారు. ఇప్పుడు దాకానేమో అందరి మధ్యలో ఓన్లీ ఇద్దరే ఉన్నారు, ఇక్కడ 3 వచ్చారు. ఇది కూడా చూద్దాం ఒకసారి. MP చూడండి, ఇదిగోండి M, ఇదిగోండి P. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, అవునా? అండ్ ఆబ్వియస్గా అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? TW అవ్వాలి. ఎందుకంటే మనకి ప్రతిసారి పర్సన్స్ మధ్యలో ఇద్దరే ఉన్నారు, కానీ ఇక్కడ TW చూడండి, T కి W కి మధ్యలో 3 పర్సన్స్ వచ్చారు. మరి అది అప్పుడు డిఫరెంట్గా ఆబ్వియస్గా ఆన్సర్ ఏంటంటే D. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఏది ట్రూ అని చెప్పంటున్నారు. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ కొంచెం చిన్న చేస్తాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ.
ఒకవేళ కావాలనుకుంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఒకవేళ ఇక్కడ మీకు క్వశ్చన్ కనపడకపోతే అక్కడ మీకు క్వశ్చన్ క్లియర్ కనిపించింది. ఓకేనా, చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ, అది కదా క్వశ్చన్. ఫస్ట్ ఏంటి, 2% సిట్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ. అవునా, 2% సిట్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ. క్యూకి డబ్ల్యూ 2%, రాంగ్ ఆన్సర్. 2% sit between Q and W, wrong. Next, more than 2% sit to the left of yes. More than 2% sit left of yes. ఇది కూడా wrong. None of the option is true. అది తర్వాత చూద్దాం మిగిలిన దాన్ని బట్టి. T sits immediately right of R. T sits immediately right of R. చూడండి, R కి ఇమీడియట్ రైట్ లో T ఉన్నాడా, R కి ఇమీడియట్ లెఫ్ట్ లో T ఉన్నాడు. అండ్ ఆబ్వియస్ గా ఇది కూడా రైట్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా. నెక్స్ట్ చూడండి, N is second person from the right extreme end. చూడండి, రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి N సెకండ్ పర్సన్. అవును కదా, మరి నిజమే కదా, నిజం కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంటంటే మనం ఆప్షన్ ఈ అని చెప్పేస్తాం. ఓకేనా, ఇది మనం అడిగింది అదే క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ట్రూ అన్నారు. ఆప్షన్ ఈ ట్రూ. N is second person from the right extreme end. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరున్నారు, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఎవరంటే పి. అప్పుడు ఆన్సర్ ఏంటంటే పి అని పెట్టేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్ చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద ఈజీ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇది ఈజీ క్వశ్చన్ వచ్చినట్టు ఎగ్జామినేషన్లో. ఎందుకంటే ఈ క్వశ్చన్లో అసలు కష్టం అనేది లేదు, చాలా సింపుల్ సిల్లీ క్వశ్చన్ అనమాట. కరెక్ట్గా మీరు క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా పజిల్ అనమాట. ఇది కూడా చూడండి ఒకసారి. 10 people celebrate their birthdays on 15th and 20th of 5 months, January, March, April, June, November. అలా వాళ్ళు బర్త్డేస్ అనేవి ఒకళ్ళు 15th ఒకళ్ళు 20th జరుపుకుని ఉంటారు సేమ్ మంత్లో. అలా 5 months చెప్పారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి సాల్వ్ చేయాలి. చూద్దాం ఒకసారి. చూడండి, మనకి మొత్తం మంత్స్ చూడండి. ఫస్ట్ మంత్స్ వాళ్ళు ఏం చెప్పారంటే జనవరి మంత్. నెక్స్ట్ చూడండి, జనవరి మార్చ్. ఓకేనా, జనవరి మార్చ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏప్రిల్. నెక్స్ట్ జూన్ నవంబర్. జూన్. నెక్స్ట్ వచ్చేసరికి నవంబర్. ఎవ్రీ మంత్లో మనకి 2 dates ఉన్నాయి. ఎవ్రీ మంత్లో అబ్జర్వ్ చేశారు కదా, ఎవ్రీ మంత్లో మనకి 2 dates అన్నమాట. 2 dates ఇన్ ఎవ్రీ మంత్. అవేంటి, ఒకటేమో 15th, ఇంకోటేమో 20. అలా 2 dates అన్నమాట. ఇప్పుడు ఇది జనవరి 15th, జనవరి 20, మార్చ్ 15th, మార్చ్ 20, ఏప్రిల్ 15th, ఏప్రిల్ 20, జూన్ 15, జూన్ 20, నవంబర్ 15th, నవంబర్ 20. నిజం చెప్పాలంటే ఇది కూడా లేకుండా మనం ఫాస్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు క్లియర్ ఐడియా ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే నేను రాశాను. మొత్తం 5 months, మొత్తం 10%, 5 different months, ఎవ్రీ మంత్లో 2 different dates. ఓకేనా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి ఏం చెప్తున్నారు, ఆర్ సెలబ్రేట్స్ బర్త్డే ఆఫ్టర్ క్యూ. ఆర్ ఏంటంటే సెలబ్రేట్స్ బర్త్డే ఆఫ్టర్ క్యూ, అంటే క్యూ బర్త్డే తర్వాత ఆర్ బర్త్డే అనమాట. తర్వాత అని చెప్పారు కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ అనేం చెప్పలేదు. అంటే క్యూ సెలబ్రేట్ చేసిన తర్వాత ఆర్ సెలబ్రేట్ చేస్తాడు. కానీ పాయింట్తో ప్రస్తుతానికి మనకు అంత ఇంపార్టెన్స్ లేదు, అది నేను పక్కన పెడతాను. ఆర్ సెలబ్రేట్స్ బర్త్డే ఆఫ్టర్ క్యూ. నెక్స్ట్, ఎల్ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఆన్ 15th of the month which has 31 days. చూడండి, ఎల్ ఎప్పుడు సెలబ్రేట్ చేసిన బర్త్డే 15th of the month which has 31 days. 31 days ఉన్న మంత్స్ చూడండి, జనవరిలో 31 days ఉంటాయి, మార్చ్లో 31 days ఉంటాయి, ఏప్రిల్లో 30, జూన్లో 30, నవంబర్లో 30. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎల్ 31 days ఉన్న మంత్లో సెలబ్రేట్ చేసుకోవాలి 15th డేట్న. అంటే ఎల్ అనేవాడు అప్పుడు జనవరిలో అయినా సెలబ్రేట్ చేయాలి, లేదు అనుకుంటే ఎల్లప్పుడు మనకి మార్చిలో సెలబ్రేట్ చేయాలి. అంటే మనకి ఇదైనా పాసిబిలిటీ అవుద్ది, ఇదైనా పాసిబిలిటీ అవుద్ది. ఎందుకంటే 31 days మంత్ 15th డేట్న అయితే ఎక్కడైనా లేకపోతే ఎక్కడైనా, బట్ ఎక్కడైనా మాత్రం కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎగ్జాక్ట్లీ 2% సెలబ్రేట్ దేర్ బర్త్డే బిట్వీన్ ఎల్ అండ్ పి. ఎల్కి పికి మధ్యలో ఎగ్జాక్ట్గా 2%. సపోజ్ ఇది ఎల్ అనుకుందాం, 1, 2, అప్పుడు ఇక్కడికి పి రావాలి. లేదు ఒకవేళ ఇది ఎల్ అయితే కనుక 1, 2 పైకి ఛాన్స్ లేదు, కింద ఛాన్స్ ఉంది. ఇది ఎల్ అయితే 1, 2 ఇక్కడికి పి రావాలి. ఓకేనా, ఎందుకంటే మనకి 2% చెప్పారు. ఎల్ బర్త్డేకి పి బర్త్డేకి మధ్యలో 2%. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎగ్జాక్ట్లీ 2% సెలబ్రేట్ బర్త్డే బిట్వీన్ ఎల్ అండ్ పి. అయిపోయిందా. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ 3% సెలబ్రేట్ బర్త్డే బిట్వీన్ పిఓ. 3% అనమాట ఎవరెవరికి, పికి ఓకి మధ్యలో. ఇప్పుడు చూడండి, పి ఇక్కడైనా ఉండొచ్చు, పి ఇక్కడైనా ఉండొచ్చు. ఇది సపోజ్ పి అనుకోండి, 3% ఉండాలి. 1, 2, 3 ఛాన్స్ లేదు. ఇది పి అయితే 1, 2, 3 ఇక్కడ ఓ రావాలి. పికి ఓకి మధ్యలో 3% పాసిబిలిటీ ఉంది. ఇది పి అయితే 1, 2,
3 ఓ ఛాన్స్ ఉంది. ఇది పి అయితే 1 2 3 ఓ ఛాన్స్ ఉంది. అంటే మనకు రెండు ఛాన్స్ ఉన్నాయి. ఇది పి అయితే కనుక 1 2 3 ఇక్కడ ఓ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది పి అయితే 1 2 3 ఇక్కడ కూడా ఓ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి ఓకే. కానీ అది ఇంకా మనకి కన్ఫర్మేషన్ రావట్లేదు. చూద్దాం. ఎం సెలబ్రేట్స్ బర్త్డే జస్ట్ బిఫోర్ టీ బట్ నాట్ ఇన్ నవంబర్ ఆర్ జూన్. సో ఎం ఏంటంటే టీ కన్నా ముందరే, జస్ట్ బిఫోర్ అంటే జస్ట్ దానికి ముందరే అనమాట. కానీ జూన్లో కానీ నవంబర్లో కానీ ఉంటారు అనమాట. చూడండి, ఎం జూన్ నవంబర్లో ఉండడు. అంటే ఎం ఏంటంటే జూన్లో నవంబర్లో రాకూడదు ఓకేనా. ఎం సెలబ్రేట్ బర్త్డే జస్ట్ బిఫోర్ టీ బట్ నాట్ ఇన్ జూన్ ఆర్ నవంబర్. ఆల్సో బోత్ ఎం అండ్ టీ సెలబ్రేట్ బర్త్డే ఇన్ సేమ్ మంత్. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఎంఓటీ అనే వాళ్ళు సేమ్ మంత్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. ఎం ఏంటి, ఎం టీ కన్నా ముందరే సెలబ్రేట్ చేసుకుంటాడు. ఎం బర్త్డే ఏంటంటే టీ కన్నా ముందరే ఉంటుంది. ఎంటీ ఇద్దరు సేమ్ మంత్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ జూన్ లో కానీ నవంబర్ లో కానీ సెలబ్రేట్ చేసుకోరు. మరి జూన్ లో నవంబర్ లో సెలబ్రేట్ చేసుకోరంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్లేసెస్ లో సెలబ్రేట్ చేయాలి. అయితే జనవరిలో, లేకపోతే మార్చ్ లో, లేకపోతే ఏప్రిల్లో సేమ్ మంత్ అన్నారు కాబట్టి మనకి ఆ మంత్ లో 2 డేట్స్ ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎలాగో దీని పాసిబిలిటీ ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఇది ఫిల్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ జనవరిలో ఒక డే ఫిల్ అయిపోయింది, ఇక్కడ పాసిబిలిటీ లేదు అవునా. ఇక్కడ కూడా చూడండి, మార్చ్ లో ఒక డే ఫిల్ అయిపోయింది, ఇది కూడా పాసిబిలిటీ లేదు. ఏప్రిల్లో 2 ఖాళీగా ఉన్నాయి అవునా. అంటే ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ ఎవరు రావాలి, ఎం రావాలి, ఎం తర్వాత టీ. ఎందుకంటే క్వశ్చన్ లో చాలా క్లియర్ చెప్పారు, ఎం అనేవాడు టీ కన్నా ముందే బర్త్డే జరుపుకుంటాడని. అంటే మన పాసిబిలిటీ సేమ్ మంత్ లో ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏంటంటే జనవరిలో ఒక డేట్ ఫిల్ అయిపోయింది అని ఇక్కడ ఛాన్స్ లేదు. మార్చ్ లో ఒకటి ఫిల్ అయిపోయింది, ఛాన్స్ లేదు. ఏప్రిల్లో కూడా ఒకటి ఫిల్ అయిపోయింది, ఛాన్స్ లేదు. అంటే దాని మీనింగ్ అసలు ఈ పాసిబిలిటీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ లేనే లేవు. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అవునా. ఎందుకంటే ఒకవేళ ఏప్రిల్లో మీరు తీసుకుంటే కనుక అప్పుడు మనకి పాసిబిలిటీస్ లేదు కదా, అందుకే ఛాన్స్ లేదు. ఎలాగో మనకి జూన్లో నవంబర్లో రాకూడదని క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పేసింది. అందుకే ఇప్పుడు ఆన్సర్ దీంట్లోనే ఉంటుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలబ్రేటింగ్ ఏ బర్త్డే బిఫోర్ ఓ ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలబ్రేటింగ్ బర్త్డే ఆఫ్టర్ ఎన్. సో ఓకి ముందు ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారో ఎన్ కి తర్వాత కూడా అంతే మంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని క్వశ్చన్ చెప్తున్నారు. చూడండి, ఇది ఓ కాబట్టి ఓకి ముందర 1 2 3 4 5 6 7 మెంబర్స్ సెలబ్రేట్ చేశారు. ఓకి పైన 6 మెంబర్స్ సెలబ్రేట్ చేశారు కాబట్టి ఎన్ కి కింద కూడా అంతే మంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓ సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలబ్రేటింగ్ బర్త్డే ఆఫ్టర్ ఎన్, ఎన్ తర్వాత కూడా అంతే మంది బర్త్డే సెలబ్రేట్ చేయాలి. అంటే ఎన్ కింద 7 మెంబర్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. చూద్దాం, 1 2 3 4 5 6 7 అంటే అప్పుడు ఈ ప్లేస్ లోకి ఎన్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ వస్తే ఎన్ కింద 1 2 3 4 5 6 7 మెంబర్స్. అందుకని ఓ పైన ఎంతమంది బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఎన్ కింద కూడా అంతే మంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ చూడండి, బోత్ యూ అండ్ ఎస్ సెలబ్రేట్స్ దేర్ బర్త్డే ఇన్ ద సేమ్ మంత్ అండ్ యూ సెలబ్రేట్ ఏ బర్త్డే బిఫోర్ ఎస్. యూఎస్ ఇద్దరు సేమ్ మంత్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. సేమ్ మంత్ కాబట్టి జనవరిలో పాసిబిలిటీ లేదు, మార్చ్ ఫిల్ అయిపోయింది, ఏప్రిల్ ఫిల్ అయిపోయింది, జూన్ పాసిబిలిటీ లేదు, నవంబర్ పాసిబిలిటీ ఉంది అవునా. అండ్ యూఎస్ ఇద్దరు నవంబర్ లో చేసుకోవాలి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి, యూ సెలబ్రేట్స్ బర్త్డే బిఫోర్ ఎస్, ఎస్ కన్నా ముందర అంటే యూ 15th అప్పుడు ఎస్ వచ్చేసరికి 20th. సేమ్ మంత్ లో యూ ఏమో నవంబర్ 15th, ఎస్ ఏమో నవంబర్ 20th సెలబ్రేట్ చేస్తారు ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంకా మనం మిగిలిపోయింది ఈ క్యూఆర్ మిగిలిపోయారు అవునా. క్యూ తర్వాతే ఆర్ జరపాలి. క్యూ తర్వాత ఆర్ కాబట్టి ఫస్ట్ క్యూ సెలబ్రేట్ చేస్తాడు, క్యూ తర్వాత ఆర్ సెలబ్రేట్ చేస్తాడు. నేను క్వశ్చన్ చెప్పింది కదా, ఆర్ బర్త్డే క్యూ తర్వాత జరుగుతుందని చాలా క్లియర్ చూడండి. ఆర్ సెలబ్రేట్స్ బర్త్డే ఆఫ్టర్ క్యూ, అందుకని క్యూ తర్వాత ఆర్ అనమాట. సింపుల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకి వన్స్ ఇది సాల్వ్ అయిపోతే దీని నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చేస్తారు. చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 28 ఏం చెప్తున్నారు. Who celebrates birthday on April 15th? April 15th బర్త్డే ఎవరిది, ఎం. సో ఆన్సర్ ఏంటంటే ఎం. Who celebrates a birthday just after R? R తర్వాత వెంటనే చూడండి, R తర్వాత వెంటనే బర్త్డే ఎవరిది, ఓ. R తర్వాత వెంటనే బర్త్డే ఓ. నెక్స్ట్ చూడండి, Who celebrated her birthday before M? M కన్నా ముందర అంటే చూడండి బిఫోర్ ఎం అంటే ఇమీడియట్లీ బిఫోర్ తీసుకోవాలి. ఇంకా ఇమీడియట్లీ బిఫోర్ కాబట్టి పి. సో పి విల్ బి యువర్ ఆన్సర్ ఓకేనా. ఎందుకంటే బిఫోర్ అని చెప్పారు, యాక్చువల్లీ వీళ్ళందరూ బిఫోరే, కానీ యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఇమీడియట్లీ బిఫోర్ అని అడగాలి. సో ఇమీడియట్లీ బిఫోర్ కాబట్టి ఎం కన్నా ఇమీడియట్లీ బిఫోర్ ఎవరు జరుపుకున్నారు, పి ఓకేనా. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ పీపుల్ సెలబ్రేట్ దేర్ బర్త్డే బిట్వీన్ క్యూ అండ్ ఓ. క్యూకి ఓకే మధ్యలో ఇదిగోండి క్యూ,
ఇదిగోండి ఓ. క్యూకి ఓకి మధ్యలో ఎంతమంది 1 2 3 4 5 పర్సన్స్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా? క్యూకి ఓకి మధ్యలో ఎంతమంది పర్సన్స్ బర్త్డే సెలబ్రేట్ చేశారు? 5 పర్సన్స్. ఇది క్యూ, ఇది ఓ. మధ్యలో 1 2 3 4 5 పర్సన్స్ బర్త్డే సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ చూడండి, హూ సెలబ్రేట్స్ దేర్ బర్త్డే జస్ట్ బిఫోర్ పీ. జస్ట్ బిఫోర్ పీ. పీ కన్నా జస్ట్ బిఫోర్ చూడండి. పీ కన్నా జస్ట్ బిఫోర్ ఎవరు? ఎన్. సో ఆప్షన్ ఏ అని పెట్టేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ పజిల్ చాలా ఈజీ పజిల్ అనమాట. జస్ట్ మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి వన్స్ ఇది మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగితే కనుక, అంటే పజిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు ప్రాపర్గా అరేంజ్ చేయగలిగితే ఈజీగా ఆన్సర్లు వచ్చేస్తాయి అనమాట. చాలా చాలా సింపుల్ అనమాట. పజిల్స్లో జస్ట్ ఏంటంటే మనకి చేయాల్సిన మీరు మొత్తం అన్ని వాళ్ళే ఇస్తారు డేటా అంతా. కాకపోతే ఏంటంటే ఈ డేటాని మనం ప్రాపర్గా ఎనలైజ్ చేయాలి. ఈ ప్రాపర్ ఎనలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. ప్రాపర్గా ఎనలైజ్ చేసి మీరు ఆబ్వియస్గా వన్స్ వాటిని అరేంజ్ చేస్తే కనుక ఆన్సర్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి ఏంటంటే మనకి క్వశ్చన్ దేనికి సంబంధించి అంటే మళ్ళీ పజిల్స్ సంబంధించి. చూడండి, PQRST UV and W 8 different boxes. They are arranged in such a manner that box 1 is at bottom, box 2 is above that, and so on, such that topmost box is number 8. సింపుల్ చెప్పాలంటే మనకి ఫ్లోర్స్ కి సంబంధించి క్వశ్చన్లు వస్తుంటాయి. అలానే ఈసారి బాక్స్ అని చెప్పారు. మొత్తం లాస్ట్ ఉన్నది బాక్స్ 1, పైన బాక్స్ 2, అలా టాప్ ఉన్నది బాక్స్ 8 అంట. చూడండి, మొత్తం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 8 బాక్సెస్. సో ఇవేమో బాక్సెస్. ఓకేనా? 8 బాక్సెస్ అనమాట. మొత్తం 8 బాక్సెస్. బాటంలో వచ్చేసరికి 1 అని చెప్పారు, టాప్ 8 అని చెప్పారు. అంటే ఇది 8, ఇది 7, నెక్స్ట్ 6 5 4 3 2 1. ఓకేనా? సో ఈ లాస్ట్ ఉన్నదేమో బాక్స్ 1, దానిపైన బాక్స్ 2, బాక్స్ 3, అలా టాప్ మోస్ట్ బాక్స్ వచ్చేసరికి 8th బాక్స్ అని క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. టాప్ మోస్ట్ బాక్స్ ఇస్ లైక్ 8th. ఇప్పుడు చూడండి, R ఈజ్ బాక్స్ నెంబర్ 3. R ఏంటంటే బాక్స్ నెంబర్ 3. చూడండి, బాక్స్ నెంబర్ 3 ఏంటంటే R ఈజ్ బాక్స్ నెంబర్ 3. నెక్స్ట్, దెర్ ఆర్ ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ R అండ్ బాక్స్ B. R కి V కి మధ్యలో 2 బాక్సెస్ అనమాట. ఇది R అయితే 1 2 పాసిబిలిటీ లేదు. చూడండి, 1 2 తర్వాత V రావాలి, పాసిబిలిటీ లేదు కదా, అందుకని పైకి. R అయితే 1 2 ఇక్కడ V రావాలి. R కి V కి మధ్యలో 2 బాక్సెస్ ఉండాలి, అందుకని పైకి. కింద పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ చూడండి, బాక్స్ W ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ above box Q. Box W placed immediately above box Q అంటే ఇది Q అయితే కనుక immediately above Q W అన్నమాట. ఎందుకంటే box W is placed immediately above box Q. Q కి immediately above W. కానీ ఇంతకీ Q ఎక్కడో తెలియదు. Q ఎక్కడో తెలిస్తే Q కి immediately above ఎవరిని పెడతాం మనం? W ని పెడతాం. కానీ ప్రస్తుతానికి Q ఎక్కడో తెలియదు. There is only one box between T and box U. T కి బాక్స్ యూకి మధ్యలో ఒక బాక్స్ అనమాట. కానీ అంతే ఇక్కడ టీ ఎక్కడ యూ ఎక్కడ తెలియదు. ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి, టీకి అలానే యూకి మధ్యలో ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది టీకి యూకి మధ్యలో పైన, ఇప్పుడు టీ పై నుండి యూ కింద ఉండొచ్చు, లేదా యూ పై నుండి టీ కింద ఉండొచ్చు, అది కన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? టీకి యూకి మధ్యలో మాత్రం ఒక బాక్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, దర్ ఇస్ ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ టీ అండ్ యూ. నెక్స్ట్, బాక్స్ టీ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ బాక్స్ యూ. ఈ పాయింట్ చెప్పారు చూడండి, బాక్స్ టీ ఏంటంట బాక్స్ యూ కన్నా పైన, బాక్స్ టీ ఈస్ ప్లేస్డ్ బాక్స్ అబౌవ్ యూ. దర్ ఇస్ ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ ఆర్ అండ్ బాక్స్ ఎస్. చూడండి, బాక్స్ ఆర్ కి బాక్స్ ఎస్ కి మధ్యలో ఒకలే. ఇది ఆర్ అనుకోండి, ఒక బాక్స్ ఎస్ ఛాన్స్ ఉంది. ఇది ఆర్ అయితే ఒక బాక్స్ ఎస్ ఛాన్స్ ఉంది. అంటే ఎస్ ఈ ప్లేస్ లో రావడానికి ఛాన్స్ ఉంది, లేదా ఎస్ ఈ ప్లేస్ లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మన ఎస్ రావడానికి 2 ఛాన్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నారు, దర్ ఇస్ ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. బాక్స్ ఎస్ ఈస్ సమ్వేర్ బిలో టీ. బాక్స్ ఎస్ అంటే సమ్వేర్ బిలో టీ. సో టీ కన్నా కింద ఎక్కడో చూడండి రావాలి, కానీ ఇంతకీ టీ ఎక్కడ వస్తుందో తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, ఎస్ ఇక్కడ రావచ్చు, ఎస్ ఇక్కడ రావచ్చు. ఎందుకంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం బాక్స్ టీ ఈస్ దర్ ఇస్ ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్ కి ఎస్ కి మధ్యలో ఒక బాక్స్ కాబట్టి ఇది ఆర్ ఒక బాక్స్ ఎస్, లేదా ఇది ఆర్ ఒక బాక్స్ ఎస్. అంటే ఎస్ ఎక్కడైనా రావచ్చు, ఎస్ ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడు క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీటిని దీంట్లో అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే సపోజ్ ఒకవేళ అరేంజ్ చేస్తాను చూడండి, ఫస్ట్ ప్లేస్ లో టీ అనుకుంటే టీ 1 ప్లస్ యూ పాసిబిలిటీ లేదు. సపోజ్ ఒకవేళ ఇక్కడ టీ అనుకుంటే కనుక 1 ప్లస్ యూ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ టీ తీసుకునే ఛాన్స్ లేదు, అందుకని సపోజ్ తీసుకున్నాను. ఇది టీ అయితే కనుక 1 ప్లస్ యూ. ఇక్కడ యూ వస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఎస్ వచ్చే ఛాన్స్ లేదు ఇంకప్పుడు. ఇప్పుడే ఒకవేళ నేను ఇక్కడ టీ తీసుకుంటే కానీ టీ 1 ప్లస్ యూ పాసిబిలిటీ లేదు. ఇది టీ అయితే కనుక టీ 1 ప్లస్ యూ పాసిబిలిటీ ఉంది. అవునా?
నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మీరు టీ తీసుకుంటారో T1+U పాసిబిలిటీ ఉంది. మనకి ఎలాగో WQ అని ఇద్దరు పక్కపక్కనే రావాలి, WQ పక్కపక్కనే రావాలి కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా మనకి ఈ ప్లేస్లో TU రాకూడదు అనమాట. అందుకని ఈ ప్లేస్లో సపోజ్ T అనుకుంటే కనుక T1+U పాసిబిలిటీ లేదు, అవునా? సపోజ్ ఈ ప్లేస్లో T అనుకుంటే కనుక T1+U, ఓకేనా? T కింద ఎవరు ఉన్నారని చెప్పారు, T కింద S ఉన్నారని చెప్పారు, అప్పుడు S పైన ఉండే ఛాన్స్ లేదు, అప్పుడు ఈ ప్లేస్లోకి S వస్తారు. నెక్స్ట్ మనం చెప్పిన దాని ప్రకారం WQ పక్కపక్కనే ఉండాలి, ఫస్ట్ W రావాలి, అప్పుడు చూడండి ఇది W అవుతారు, ఇది Q అవుతారు, అవునా? ఇంక లాస్ట్కి ఎవరు మిగిలిపోయారు చూడండి, లాస్ట్కి P మిగిలిపోయారు. జస్ట్ మీరు చేయాల్సిన క్వశ్చన్ జాగ్రత్తగా వేయండి, క్వశ్చన్ని జాగ్రత్తగా చదివిన ట్రైల్స్ వేయాలి, ట్రైల్. ఇప్పుడు ఏం చేశాను, అందుకనే పాసిబిలిటీ చెక్ చేసుకున్నాను, ఇది ఎక్కడ సెట్ అవ్వడానికి ఛాన్స్ చెక్ చేశాను. ఫస్ట్ వీళ్ళు ఇక్కడ సెట్ అయ్యారు, కానీ ఎప్పుడైతే TU సెట్ అవుతున్నారో నాకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఈ కండిషన్ ప్రకారం ఏంటంటే WQ ఇద్దరు పక్కపక్కే రావాలి, కానీ WQ ఇద్దరు పక్కపక్క రావడానికి రెండు ప్లేస్లు వెంటనే ఖాళీగా ఉండాలి, కానీ రెండు ప్లేస్లు వెంటనే ఖాళీగా లేవు. అందుకని ఏం చేస్తాం, మనం ఈ TU పాసిబిలిటీ మార్చాం, ఇక్కడ నుంచి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం, అప్పుడు ఇక్కడ T1+U తీసుకొచ్చాం. T కింద S ఉంటారని క్వశ్చన్ చెప్పింది, T కింద S ఉండాలి కాబట్టి ఇంకా S ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు, అప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్లోకి S వస్తారు. ఆ తర్వాత WQ ఇద్దరు పక్కపక్కనే ఉండాలి, సో WQ పక్కపక్కనే కాబట్టి ఈ ప్లేస్లు ఖాళీగా ఉన్నాయి, అందుకని ఇక్కడ WQ వెంటనే లాస్ట్లో మనకి P వచ్చారు, ఓకేనా? ఇదంతా ఏంటంటే క్వశ్చన్ని ప్రాపర్గా చదివి అనలైజ్ చేస్తే సరిపోద్ది. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి ఏం చెప్తున్నారు. Which among the following box is the fifth numbered box? ఫిఫ్త్ నెంబర్ చూడండి, ఇదే కదా ఫిఫ్త్ నెంబర్ P. సో ఆన్సర్ ఏంటంటే P అని చెప్తాం. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద బాక్సెస్ R and S? R కి S కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఎవరు? U. నెక్స్ట్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ టాప్ మోస్ట్ బాక్స్? టాప్ మోస్ట్ బాక్స్ ఏంటి? W, టాప్ మోస్ట్. నెక్స్ట్, ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అలైక్ ఇన్ ఎ సర్టెన్ వే. అంటే మనకి ఒకళ్ళు ఆడ్ గా ఉన్నారు చెప్పాలి. R అంటే చూడండి, R ఎక్కడ? R అంటే ఇది R, ఓకేనా? నెక్స్ట్ చూడండి, V అంటే ఇక్కడ ఇది V, ఓకేనా? నెక్స్ట్ P చూడండి ఇది P. నెక్స్ట్ S చూడండి ఇది S. నెక్స్ట్ Q చూడండి ఇది Q. సింపుల్ గా మాట్లాడంటే ఇక్కడ అన్ని ఆడ్ నెంబర్స్, ఒకటి మాత్రం ఈవెన్ నెంబర్. చూడండి 7 ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబర్, 1 ఆడ్ నెంబర్, కానీ ఈ 6 ఈవెన్ నెంబర్. మరి అప్పుడు ఎవరు ఆడ్? V ఆడ్ అని చెప్పేస్తాం. ఎందుకంటే మనకి ఒకళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా అడిగారు, అన్ని ఇక్కడ ఆడ్ నెంబర్స్ కనపడుతున్నాయి, ఓన్లీ 6 మాత్రం ఈవెన్ నెంబర్ కనిపించింది, అప్పుడు వెంటనే మీరు V అని చెప్పేస్తారు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ Q అండ్ U? Q కి మధ్యలో ఎన్ని బాక్సెస్? ఇదిగోండి Q, ఇదిగోండి U, మధ్యలో ఎంతమంది? 1 2 3 4 బాక్సెస్, అవునా? అందుకని ఆన్సర్ ఏంటంటే 4 బాక్స్ అని చెప్పేస్తాం. పజిల్స్ కూడా ఏంటంటే, పజిల్స్ కూడా ప్రాక్టీస్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు పజిల్స్ లో వచ్చే క్వశ్చన్స్ ని కూడా ఈజీగా క్రాక్ చేస్తుండొచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసామో దీనికి సంబంధించిన PDF నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ చందన్ లాజిక్స్ అని టైప్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్ లోకి వెళ్ళి PDF ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామినేషన్ లో రీజనింగ్ ఓరియంటేషన్ లో 40 out of 40 మార్క్స్ ని కూడా స్కోర్ చేయొచ్చు. దాన్ని మీరు జస్ట్ చేయాల్సిన ఏంటంటే, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాక్టీస్ అనేది ఎప్పుడంటే మీ దగ్గర ప్రాపర్ స్ట్రాటజీ ఉండి ప్రాపర్ అప్రోచెస్ ఉన్నప్పుడు మీరు ఇంకా చేయాల్సిన ఏంటంటే ప్రాక్టీస్ ఒకటే చేయాలి. ఎప్పుడైతే మీరు మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తారో అప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అనమాట మార్క్స్ స్కోర్ చేయడం కూడా. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి, ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ ఎప్పుడు ఏంటంటే మనకి ఒకే ప్యాటర్న్ లో క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. అంటే మనకి కోడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి, సిలోజిమ్స్ నుంచి, కోడింగ్ అంటే సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. కాకపోతే ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎప్పటికప్పటికి మారుతూ ఉంటాయి అనమాట, అంటే అప్డేట్ అవుతుంటాయి అనమాట. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఆబ్వియస్ గా మనం తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పాము, RRB PO క్లర్క్ కి సంబంధించి న్యూ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. మీలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఈ కనిపించే నెంబర్కి కాల్ చేయండి, లేదు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో చందన్ లాజిక్స్ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవడం మీరు చూడొచ్చు. అది నాట్ ఓన్లీ IBPS RRB PO క్లర్క్, అది మిగిలిన బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కూడా సరిపోతుంది అనమాట. అంటే ఎక్స్క్లూజివ్ గా బ్యాంక్ ఎగ్జామినేషన్ టార్గెట్ చేస్తూ కోచింగ్ అనమాట. అది SBI, RBI, IBPS రిలేటెడ్ ఎగ్జామ్స్, అలా అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్ చేస్తూ బ్యాచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. అని ఇంకోటి ఏంటంటే SSCకి సంబంధించి కూడా న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది. అలానే మనకి SI ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, రైల్వే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అలా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్లో కూడా మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి బ్యాచెస్ స్టార్ట్ అయినాయి అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు బయట ఇప్పుడు సిచ్యువేషన్ తెలిసిందే, బయట మనకి COVID-19 వల్ల మనకి బయటకు వెళ్ళి తిరిగే అవకాశాలు కూడా లేవు. సో అందుకని మీరు చేయాల్సిన ఏంటంటే, మీ ఇంట్లోనే మీరు జాగ్రత్తగా ఉంటూ
మీరు చేయాల్సిన ఏంటంటే కష్టపడి చదవడం మాత్రమే చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడే రావు కదా అనుకుంటున్నారు, కానీ ఎగ్జామినేషన్ ఎప్పుడు వస్తుంది అని పక్కన పెడితే కనుక ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతుంటే కనుక వన్స్ మీకు ఎగ్జామినేషన్ వస్తే కనుక వెంటనే మీరు క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంతేగాని ఎగ్జామినేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, సో తర్వాత చదువుదాంలే అని ఒకవేళ మీరు రిలాక్స్డ్ స్టేజ్లో ఉంటే కనుక అప్పుడు ఆబ్వియస్గా ఒకవేళ సడన్గా ఎగ్జామినేషన్ పడింది అనుకోండి, అప్పుడు మీరు మీ కాంపిటేటర్స్ కన్నా తక్కువ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ని మీరు బీట్ అవుట్ చేయడం చాలా కష్టం అనమాట. సో అందుకని మీరు అలా చేయకోకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో కూర్చునే హ్యాపీగా చదువుకోండి. సో మీకు ఏవైతే హెల్ప్ కావాలో మా వైపు నుంచి మేము మొత్తాన్ని చేస్తాం అనమాట. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై బై.